సంఘానికి ఈ యొక్క క్రమశిక్షణకు చెడగొట్టేటువంటి ముఖ్యమైనటువంటి ఏమనగా ఫాల్స్ డాక్ట్రిన్, ఇది అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధ సంఘాన్ని డివైడ్ చేస్తుంది, పాడు చేస్తుంది. ఈ అబద్ధ బోధ ఇంకా అనేక రకాలైనటువంటి విధాలుగా అది దారితీస్తుంది, చెడు మార్గాలలోనికి దారితీస్తుంది. ఏది ఫాల్స్ డాక్ట్రిన్. 1 తిమోతి 3:5 మనం చూస్తాం. అక్కడ మరి పైకి భక్తి గల వారి ఉండే శక్తిని ఆశ్రయించిన వారిని ఉన్నారని చిన్న 1 తిమోతి 3:5 మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఓకే, 2 తిమోతి 2 తిమోతి 3:5 చదవండి. Second Timothy 3:5. Having a form of godliness, but denying its power, and from such people turn away. Okay, having the form of godliness, but inkoka version also denying its power. Denying its power. దేవుని యొక్క మరి భక్తి కలిగి ఉన్నట్టుగా పైకి చూడడానికి అది ఒక విధమైన వేషధారణ, ఒక విధమైన వేషధారణ. భక్తి కలిగి ఉన్నట్టుగా ఉంటారు, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అనగా దైవ భక్తి కలిగి ఉన్నట్టుగా పైకి మాత్రమే భక్తి వారు, కానీ లోపల భక్తి అనేది ఉండదు. దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉన్నారు. అనగా ఈ ఫాల్స్ డాక్ట్రిన్ నుండే ఈ విధమైనటువంటి లక్షణం వస్తుంది. అబద్ధ బోధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పైకి మాత్రమే భక్తి కనబడుతుంది, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు. కావున మరి సంఘ డిసిప్లిన్ అనేది ఎప్పుడు ఉంటుంది? సంఘంలో సరైన బోధ ఉన్నప్పుడు. అబద్ధ బోధ ఉండకూడదు. అబద్ధ బోధ ఉంటే డిసిప్లిన్ అనేది ఉండదు. మన తర్వాత చూస్తాం. నెక్స్ట్ పాయింట్ మనం చూసే డిజార్డర్లీ వాక్ అనగా అక్రమంగా నడుచుకునట అనే. అక్రమంగా నడుచుకునే వారు సంఘములో ఉన్నట్లయితే సంఘము డిసిప్లిన్ గా ఉండదు, సంఘములో క్రమశిక్షణ అనేది ఉండదు. అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుడు మీరు తొలగిపోవడం అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 6-14 వచనాల్లో అక్రమంగా సహోదరులు అక్రమంగా కొందరు ఉన్నారు. వారు ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు, వారికి డిసిప్లిన్ ఉండదు, సంఘములో సరిగా ఉండరు అనే విషయాన్ని అక్కడ 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 2 తెస్సలోనికీ చూడండి. అక్కడ 3వ అధ్యాయము 6-14 వచనాల్లో అక్కడ చూస్తాం. 6-14 వచనాల్లో పౌలు అక్కడ ఉదాహరిస్తూ కొందరు మీలో కొందరు అక్రమంగా నడుచుకుంటున్నారు, మరి తిరుగుచూ సరిగిన పని చేయక ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తారు. ఓకే, ఈ విధంగా డిజార్డర్ గా నడుచుకునేటువంటి వారు సంఘములో ఉన్నప్పుడు సంఘానికి చెడ్డ పేరుస్తుంది. సంఘం ఆర్డర్లో ఉండదు, సంఘానికి ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. అలాంటి సహోదరుని మీరు తొలగిపోయినట్టు కదా. మరి ఎందుకు తొలగిపోవడం అనగా, అలాంటి వ్యక్తితో ఉంటే మీరు కూడా ఆ విధంగా అయిపోతారు. ఆ విధమైన వ్యక్తిని, అక్రమంగా నడుచుకునే వ్యక్తి నుండి మీరు తొలగిపోండి అని చెప్తారు. అప్పుడు సంఘం క్రమశిక్షణలోనికి వస్తుంది, సంఘం క్రమశిక్షణతో ఉంటుంది అనేది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. డివిజివ్నెస్. సంఘంలో భేదాలు, వర్గ విభేదాలు అనేటివి ఉన్నప్పుడు సంఘం క్రమశిక్షణతో ఉండదు, సంఘం క్రమశిక్షణగా ఉండదు. చూడండి ఒక విషయం అక్కడ చదువుకుందాం. రోమన్స్ 16:17-18 చదవండి. రోమన్స్ 16:17-18. రోమన్స్ 16. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుక్కున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఓకే, అట్టివారు 18 కూడా మన ప్రభు అయిన క్రీస్తుకు
క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. అటు వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన ఇచ్చకముల వలనను నిష్కపటులు మనుషులను మోసపుచ్చుదురు. ఓకే, చాలు చాలు, థ్యాంక్ యూ. సరే, ఈ విధంగా సంఘములో డివిజన్స్ అనేవి వస్తాయి, ఉన్నవి కొన్ని సంఘాల్లో. ఈ యొక్క డివిజివ్నెస్ అనగా ఈ వర్గ విభేదాలు, ఈ భేదాలు, ఈ అఫెన్సెస్ అనేటివి సంఘములో ఉంటే ఆ సంఘం డిసిప్లిన్ గా ఉండదు. ఆ సంఘం అనేది క్రమశిక్షణ కలిగినటువంటి సంఘముగా ఉండదు. ఇక్కడ ముఖ్యంగా ఈ వర్గ విభేదాలు, సంఘాలు విడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణము ఫాల్స్ డాక్ట్రిన్స్, అబద్ధ బోధ అనేది మొదటి కారణం. ఫాల్స్ టీచింగ్ ఈజ్ ఫస్ట్ రీజన్. ఇది సంఘాల డిసిప్లిన్ గా ఉండకపోవడానికి, సంఘం డిసిప్లిన్ ఉండకపోవడానికి అబద్ధ బోధ చాలా అది ప్రాముఖ్యమైన విషయం. మరి అబద్ధ బోధలు సంఘములో ఉన్నప్పుడు సంఘములో భేదాలు, ఇక్కడ చెప్పినటువంటివి రెండు విషయాలు ఏంటి, ఏవి? డివిజన్స్ అండ్ అఫెన్సెస్ అనేటిది మనం చూస్తాం. దోస్ హు కాస్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్ అనగా భేదములు కలిగించేటువంటి వారు. ఆ తర్వాత భేదములు మరియు ఏముంది అక్కడ, ఆటంకములు. భేదములు, ఆటంకములు. భేదములు అనేవి దేన్ని బట్టి వస్తాయి? కేవలము అబద్ధ బోధన బట్టి వస్తాయి. వాడు సంఘములో అబద్ధ బోధలు ప్రారంభము అవుతే ఈ విధమైనటువంటి డివిజన్స్ అనేటివి ప్రారంభమవుతాయి. కాబట్టి మెయిన్ కారణం, ముఖ్యమైనటువంటి కారణం, మెయిన్ రీజన్ సంఘాలు విడిపోవడానికి, ఈ కాలంలో కూడా సంఘాలు విడిపోవడానికి, అనేక సంఘాలుగా, అనేక శాఖలుగా, లోకంలో ఉన్న సంఘాలు అనేక శాఖలుగా విడిపోవడానికి కారణము, ఈ కల్ట్స్ రావడానికి కారణము, క్రిస్టియానిటీలో కల్ట్స్ రావడానికి కారణం ఏంటి? ఫాల్స్ టీచింగ్. అదైనా ఈ ఫాల్స్ టీచింగే ముఖ్యమైనటువంటి రీజన్. ఇది సంఘంలో డిసిప్లిన్ అనేది ఉండకపోవడానికి. కాబట్టి సంఘం అక్కడ మరి పౌలు చెప్పేటువంటి విషయాలు మరొకసారి మనం సహోదరులు, మీరు నేర్చుకున్న బోధకు, అదైందా ఇక్కడ చెప్పినట్టు, మీరు నేర్చుకున్న బోధ, వాట్ యు హావ్ లెర్న్ ఫ్రమ్ us, మేమేమైతే మీకు బోధించామో ఆ బోధకు వ్యతిరేకముగా, భేదములు, ఆటంకములు. బోధకు వ్యతిరేకంగా అనగా వారు దేన్ని రిజెక్ట్ చేస్తున్న, వాట్ దే రిజెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ పాల్ అండ్ అపోజల్స్. వారు అపోస్తుల యొక్క బోధను రిజెక్ట్ చేస్తున్నారు. అబద్ధ బోధకులు లేదా ఈ వర్గ విభేదాలు కల్పించేటువంటి వారు, దే ఆర్ అటాకింగ్ ద టీచింగ్స్ ఆఫ్ అపోజల్స్. అపోస్తుల యొక్క బోధను వారు అటాక్ చేస్తున్నారు. అనగా మరి అపోస్తుల బోధ అని, అపోస్తుల బోధను మనం దేంతో పోల్చాం? ఏది? సంఘానికి పునాది కదా. ఎఫెసీ 2:20 మనం చూస్తాం కదా. అపోస్తుల యొక్క సంఘానికి బోధ ఏది? అపోస్తుల యొక్క బోధ సంఘానికి పునాది. అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడచ్చు. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది అనగా ఏంటి? వారి యొక్క బోధ, వారి యొక్క టీచింగ్ ఆఫ్ అపోజల్స్, ప్రాఫిట్స్. వారి యొక్క బోధ పైన సంఘం కట్టడం అనగా ఆది సంఘము. అందుకే అపోస్తలు, ప్రాఫిట్స్, ప్రవక్తలు ఆ యొక్క ఆఫీస్ ఇప్పుడు లేదు అని మనం చెప్పుకున్నాం కదా. అపోస్తలు ఇప్పుడు లేరు, ప్రవక్తలు ఇప్పుడు లేరు. ఎందుకు? దట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. దే ఆర్ ద ఫౌండేషన్ టు ది చర్చ్. ఫౌండేషన్ అనేది అనేక సార్లు వేయబడదు కదా. ఫౌండేషన్ ఒకేసారి వేయబడుతుంది, మరలా వేయబడదు. కావున ప్రారంభించినటువంటి సంఘానికి ఫౌండేషన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి సంఘానికి ఫౌండేషన్ ఎవరు? అపోస్తుల యొక్క బోధ. అపోస్తులు అనగా వారి యొక్క బోధ. ఆ బోధ మరలా వేయబడదు, మరలా బైబిల్ రాయబడదు. బైబిల్ ఒకేసారి రాయబడుతుంది. అలాంటప్పుడు అపోస్తులు బోధించినటువంటి ఆ బోధకు వ్యతిరేకంగా ఎవరైతే బోధిస్తారో అది దట్ ఈస్ రాంగ్ టీచింగ్, అది అబద్ధ బోధ, ఫాల్స్ టీచింగ్. అందుకే అపోస్తుల పౌలు గలేషియన్స్ లో కూడా, గలతీ పత్రిక 1:8-9 కూడా చెప్తాడు కదా. చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9 మేము బోధించిన బోధ కాకుండా ఏమైనాను మేము మీకు ప్రకటించిన సువార్త గాక
మరి యొక్క సువార్తను మేము ఏమైనాను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతనైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. అతడు శాపగ్రస్తుడు అవును గాక. చూడండి, మేమైనను పరలోకం నుంచి దూత అయినను బోధించిన ఎడల లెట్ హిమ్ బి అక్కర్స్. అర్థమైందా? ఎవరు బోధించినా సరే, డిఫరెంట్ గాస్పల్ ఎవరు బోధించినా లెట్ హిమ్ బి అక్కర్స్, శాపగ్రస్తుడు అవును గాక అనేటువంటి మాటను అక్కడ పౌలు చెప్పారు. తర్వాత 9th verse లో కూడా చూడండి, 9వ వచనంలో కూడా చదవండి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవరైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును. శాపం మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ప్రకటించేవాడు శాపగ్రస్తుడు అవునుగాక. అనగా మేము ప్రకటించిన సువార్త అనగా దట్ ఈస్ ఫౌండేషన్. అది ఇంకా మరలా ఎవరు ప్రకటించలేరు. అనగా యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు మరణించి తిరిగి లేచాడు అనే విషయం దాంతో పాటు అక్కడ ఒక ఫౌండేషన్ లాగా చూడాలి వారి యొక్క టీచింగ్స్ ని. ఎవరి టీచింగ్స్ ని? అపోస్తుల యొక్క బోధను సంఘానికి పునాది వలె మనం దానిని చూడాలి. కావున మేము బోధించిన స్వార్థ కాకుండా మరి యొక్క స్వార్థను మేమైనను పరలోకం నుంచి వచ్చిన దూతేను బోధించినట్ల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. లెట్ హిమ్ బి అక్కర్స్, శాపగ్రస్తుడు అవునుగాక అనేది అక్కడ చెప్పాడు. మరి ఇప్పుడు డివిజన్స్ అనేది ఎలా ప్రారంభమవుతున్నాయి? అబద్ధ బోధల ద్వారా. అబద్ధ బోధలు బోధించారంటే వారు శాపానికి లోనవుతారు. అక్కడ చెప్పినటువంటి పౌలు గలతీ 1:8 చెప్పినటువంటి మాట ప్రకారము, 1:9 చెప్పిన మాట ప్రకారం వారు శాపగ్రస్తులు. అనగా వారు బోధించేటువంటి బోధ దేవుని నుండి వచ్చింది కాదు. వారు బోధించిన బోధ అపోస్తలుల బోధ కాదు. వారు బోధించినటువంటి బోధ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారికి బోధించిన బోధ కాదు. ఇట్ ఇస్ ఏ రాంగ్ టీచింగ్. అది సాధ్యమవుతుంది కదా? అంటే రాంగ్ టీచింగ్ అనేది సాధ్యమవుతుంది. అక్కడ చెప్పాడు కదా, దూత అయినను బోధించిన శాపగ్రస్తులను గాక. అనగా దూతలకు కూడా వచ్చి బోధించేట అబద్ధ బోధ బోధించేట అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. దూతల పేరున అబద్ధ దూతలు వచ్చి మరి అపవాది ఆ విధంగా కూడా ఉపయోగించుకొని బోధించేట అవకాశం ఉందని నేను చెప్పాను గత క్లాసులో. ఉదాహరణకు కొందరికి దూతలు వచ్చి రెవల్యూషన్ ఇచ్చినట్టుగా మన చరిత్రలో చూస్తాం. ఈ మోర్మన్ రిలీజియన్, మోర్మన్ కల్ట్ స్టార్ట్ చేసినటువంటి జోసెఫ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి కూడా నాకు ప్రత్యేకంగా మీకు ఎవరు గాబ్రియల్ దూత వచ్చి నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, నాకు బోధించాడు, ఇంతవరకు ఉన్నటువంటి సంఘం అంతా తప్పు, ఇంతవరకు ఉన్న క్రిస్టియానిటీ పూర్తిగా రాంగ్, టోటలీ రాంగ్, వారు చేస్తున్నది రాంగ్, అంత రాంగ్. కాబట్టి ఇప్పుడు నీవు లోకానికి కొత్త బోధ, యు టీచ్ న్యూ టీచింగ్ అని చెప్పేసి బోధించాడు అని జోసెఫ్ స్మిత్ ఆయన పేరు, ఫౌండర్ ఏది మోర్మనిజం, మోర్మన్. దాన్ని కూడా లేటర్ డే సెయింట్స్ అని కూడా అంటారు. మోర్మన్ కల్ట్ ని లేటర్ డే సెయింట్స్ అని కూడా అంటారు. మరి చూడండి, అక్కడ నాకు దూత బోధించాడు అని ఏమని, మరి ఆది సంఘం నుండి ఇప్పటి వరకు బోధించినట్టు బోధ అంతా రాంగ్ అని చెప్పాడంట. ఇప్పుడు అది ఆయన రాంగ్ అని చెప్పినప్పుడు యేసు ప్రభు బోధించిన బోధను అపోస్తులు బోధించారు. అపోస్తుల బోధ కృత నిబంధనలో రాయబడింది, దాని సంఘం అంతా అనుసరిస్తుంది. మరి అలాంటప్పుడు సంఘం అనుసరించే బోధ రాంగ్ అయినప్పుడు అపోస్తుల బోధ రాంగ్, అపోస్తుల బోధ రాంగ్ అయినప్పుడు యేసుక్రీస్తు బోధించిన బోధ కూడా రాంగ్. అనగా ఈ జోసెఫ్ స్మిత్ ప్రకటించిన ప్రకారము, ఆయన క్లెయిమ్ చేసిన ప్రకారము యేసు ప్రభు బోధే రాంగ్ అవుతుంది. అంటే చూడండి, అంటే అబద్ధ బోధ అనేది ఎవరిని అటాక్ చేస్తుంది? డైరెక్ట్ గా దేవుని యొక్క టీచింగ్ ని అటాక్ చేస్తుంది, దేవుని యొక్క సత్యాన్ని అటాక్ చేస్తుంది. అందుకే అపోస్తలుడు పౌలు ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమనగా, భిన్నమైన బోధ, డిఫరెంట్ గాస్పల్, హూమ్ ఎవర్ ప్రీచ్ లెట్ హిమ్ బి అక్కర్స్, శాపగ్రస్తుడు అవునుగాక అనేటువంటి విషయాన్ని పౌలు అక్కడ గలతీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా అబద్ధ బోధలు, ఫాల్స్ డాక్ట్రిన్స్ ద్వారానే
సంఘాలు విడిపోతున్నాయి, సంఘాల డివిజన్స్ వస్తున్నాయి, అనేక శాఖలుగా ఈ కల్స్లు అనేవి పుట్టుకొచ్చావి. కావున మేము బోధించిన బోధ కాకుండా మీరు ఇంకొక బోధ వినకూడదు, ఇంకొక బోధకు చోటు ఇవ్వకూడదు అని అపోస్తలుడు పౌలు అందులో చెప్పారు. తర్వాత మనం ఫస్ట్ తిమోతి 6:3-4 లో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ తిమోతి 6:3 and 4 చదవండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధమనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఓకే, మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. అర్థమైందా? డివిజన్స్ అనేవి ఈ విధమైనటువంటి వారి ద్వారా వస్తూ ఉన్నవి కదా. ఈ డిస్ప్యూట్స్ అనేవి, ఈ విధంగా ఈ స్ట్రైఫ్స్ అనేవి, ఈ డివిజన్స్ అనేవి ఇలాంటి అబద్ధ బోధకుల ద్వారా, అబద్ధ బోధకుల ద్వారా మరి యేసుక్రీస్తు హితవాక్యములను, దైవభక్తి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, అనగా దే ఆర్ నాట్ టీచింగ్ ద గాస్పల్ విచ్ ఇస్ అకార్డింగ్ వాక్యానికి బోధను మనం బోధించట్లేదు. అక్కడ మనం చూస్తే చూడండి, ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు హితవాక్యం అనగా ఆరోగ్యకరమైన వారు, సౌండ్ టీచింగ్ బోధింపక, దైవ అనుగుణ్యమైన బోధన అంగీకరింపక. ఓకే, దైవభక్తికి అనుగుణ్యమైన బోధన ఇంగ్లీష్ లో ఏముంటుంది చూడండి. అక్కడ ఇంగ్లీష్ లో అక్కడ చదవండి. If anyone teaches otherwise and does not consent to wholesome words, even the words of our Lord Jesus Christ, and to the doctrine which is according to godliness. Accords with godliness. Okay. Which accords with godliness. అనగా దైవభక్తికి, మన తెలుగులో దైవభక్తికి అనుగుణ్యమైన బోధన. which accords with godliness అనగా దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ కాదు, దైవభక్తికి పొసగేటువంటి బోధ కాదు, అది వ్యతిరేకమైనటువంటి బోధ. తర్వాత దేవునికి వాక్యానికి అంతటి వ్యతిరేకం. అదర్వైజ్ అండ్ డజంట్ కాన్సెంట్ టు హోల్సమ్ వర్డ్స్, డజంట్ కాన్సెంట్ టు కాన్సెంట్ అనగా సమ్మతి. హోల్సమ్ వర్డ్స్ అంటే మరి వాక్యానికి అంతటికి సమ్మతించేదిగా ఉండదు, సమ్మతించేదిగా అనుగుణ్యముగా ఉండదు. చూడండి, ఇప్పుడు ఫాల్స్ డాక్టర్స్ అనగా వారు ఎక్కడో ఒక వాక్యాన్ని తీసుకుంటారు, ఏదో ఒక సందర్భాన్ని తీసుకుంటారు, ఏదో ఒక వాక్యం తీసుకొని మొత్తం బైబిల్ అంతటిని ఆ వాక్యానికి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే వాక్యానికి అనుకూలంగా బైబిల్ మార్చడానికి. కానీ మరి బైబిల్ అంతా ఓవరాల్ గా బైబిల్ ఏం చెప్తుంది, వాట్ ఇస్ ద బైబిల్ టీచింగ్ ఓవరాల్ గా ఏం చెప్తుంది అనేటువంటి చూడరు. అందుకని అక్కడ వర్డ్ చూడండి, డజంట్ కాన్సెంట్ టు హోల్సమ్ వర్డ్స్ అనగా దేవునికి వాక్యానికి అంతటికీ అనుకూలంగా ఉండేటట్టుగా వారు సమ్మతింపరు. అలాంటిదే ఫాల్స్ డాక్ట్రిన్ అనగా అబద్ధ బోధ. అలాంటి మరి వాక్యము అనగా దేనికి అనుగుణ్యంగా ఉండాలి, దైవ భక్తికి అనుగుణ్యంగా ఉండాలి కదా. కానీ వీరు దేనికోసం బోధిస్తున్నారు ఇలాంటి అబద్ధ బోధన చూడండి. ఆ బోధన అంగీకరింపక మళ్ళీ భిన్నమైన బోధన ఉపదేశించినలా వాడు ఏమీ ఎరగక తర్కముల గురించి, వాగ్వాదం గురించి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహములు, దూషణ, దురమానములను, చెడిపోయిన మనస్సును కలిగి సత్యహీనులు అయి తర్వాత దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలిగించు. దైవభక్తి లాభసాధకం అనుకుని వ్యర్థ వివాదం అనుకున్న మనుషులు, వీరు దేని కొరకు, వీరి యొక్క గోల్ ఏంది, వాట్ ఇస్ దేర్ గోల్? దేర్ గోల్ ఇస్ దేర్ బెల్లి, వారి యొక్క కడుపే వారి యొక్క దేవుడు అనగా వారి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనటువంటి గెయిన్స్ ను పొందుకోవడానికి ఈ ఫాల్స్ డాక్ట్రిన్ అనేటివి వారు ప్రారంభిస్తారు.
కావున దేవుని యొక్క వాక్యము దైవభక్తికి అనుగుణంగా ఉండాలి. ఆ తర్వాత తర్కములకు వాగ్వాదములకు వెళ్ళకూడదు. తర్వాత దూషణ వీటి ద్వారా అబద్ధ బోధ, దూషణ, దురభిమానం ఇవన్నీ కలుగుతాయి. వాళ్ళు సత్యం నుండి దూరం అయిపోతారు. దేర్ అవే ఫ్రమ్ ట్రూత్. వారు సత్యం నుండి సత్య హీనులైపోతారు. చూడండి ఇంగ్లీష్ లో 4 నుండి కూడా చదవండి సిస్టర్. 4th verse. He is proud, knowing nothing, Okay. but is obsessed with disputes and arguments over words, from which come envy, strife, revealing evil suspicions. Okay. And 5th verse, 5th to 6th verse. Yeah. Useless wranglings of men of corrupt minds and destitute of the truth, who suppose that godliness is the means of gain. From such withdraw yourself. Okay. From such withdraw yourself. Okay. Destitute of truth. Satya, they are destitutes of truth. సత్యానికి పూర్తిగా దూరం అయిపోతారు. వారు పూర్తిగా అవిధేయులైపోతారు. వారు పూర్తిగా భ్రష్టులైపోతారు. సత్యం నుండి దూరం అయిపోతారు. తర్వాత ట్రూత్ అండ్ who suppose that godliness is a means of gain. What gain? Physical gain, financial gain, worldly gain. దాని కొరకు వారు ఆరాటపడతారు. అంతే తప్ప మరి దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధ కాదు. విచ్ ఇస్ అకార్డ్స్ విత్ గాడ్లీనెస్. అనగా మనకి బోధ బోధించినట్టు బోధ ద్వారా మనం ఏం పొందుకోవాలి? దేవుని భయము భక్తి పొందుకోవాలి. కానీ భయం భక్తికి దూరం చేసేటువంటి బోధ అది అసలైన బోధ, నిజమైన బోధ కాదు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైనటువంటి బోధ కాదు. ఇప్పుడు ఈ విధమైనటువంటి బోధలు బోధించేవారు. అనగా హితవాక్యములను, ఆరోగ్యకరమైన వాక్యములు బోధింపక కేవలము వారు ఫిజికల్ గెయిన్ కోసం, ఈ లోక సంబంధమైన గెయిన్ కోసము బోధించేటువంటి అలాంటి వారి నుండి మీరు దూరంగా ఉండండి. కేవలం వ్యర్థ వివాదాలు మాత్రమే కలుగుతాయి తప్ప అలాంటి బోధ ద్వారా ఉపయోగం అనేది, యూజ్ అనేది ఏమీ లేదు అని అపోస్తలుడు పౌలు ఈ యొక్క వాక్యంలో కూడా హెచ్చరిస్తారు. కావున మరి ఏది గలేషియన్స్ 1:8-9 చెప్పినట్టుగా, ఇందులో చెప్పినట్టుగా మేము బోధించిన బోధ వ్యతిరేకంగా ఎవరైనా ఇంకొక స్వార్థ మీకు బోధించడలా అలాంటి బోధను మీరు అంగీకరించకూడదు. అలాంటి బోధను మీరు అనుసరించకూడదు. అలాంటి బోధ బోధించేటువంటి వారికి ఇంకా లక్షణం ఏంటంటే, మనం రోమన్స్ 16:18 చూసినట్టుగా, అటివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకపు మాటల వలనను నిష్కపట మనస్సులను మోసపుచ్చుదురు. ఓకే, ఎలాంటి వర్డ్స్? స్మూత్ వర్డ్స్, ఫ్లాటరింగ్ స్పీచ్. ఓకే, deceive the hearts of the simple with their smooth words and flattering words. They deceive the hearts of the simple. అనగా మరి అమాయకులు అయినటువంటి వారి హృదయాలు, కృతగా దేవునిలోనికి వచ్చినటువంటి వారి హృదయ అనగా మనస్సులను చెరిపేస్తారు, ఈజీగా పడగొట్టేస్తారు. ఎందుకు? దే స్పీక్ స్మూత్ వర్డ్స్. వారు ఏది ఇచ్చక మాటలు మాట్లాడతారు, తీయని మాటలు మాట్లాడతారు కేవలం గెయిన్ కోసం. కానీ వాక్యము ప్రతిసారి తీయగా మాట్లాడడం లేదు కదా. వాక్యము ఖడ్గం, వాక్యం సుత్తి లాంటిది. వాక్యం అగ్ని లాంటి కాల్చేస్తుంది, వాక్యం సరిచేస్తుంది, కొడుతుంది వాక్యం. కానీ మరి తీయని మాటలు మాట్లాడేటువంటి వారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఫ్లాటరింగ్, మనుషుల్ని ముఖస్థుతి చేయడం, మెచ్చుకోవడం, వారికి తప్పుల్ని గద్దింపకపోవడం. గద్దింపు అనేది ఉండదు. ఎందుకు? గద్దిస్తే వారికి రావాల్సింది రాదు అనేటువంటి ఆ విధ మనస్సు ఉంటా. మనుషులు పొగడటం అనేది ఎక్కువ, పొగడుతూ మెచ్చుకుంటూ ఇచ్చక మాటలు, ఇష్టమైనటువంటి మాటలు, అదైనా ఇష్టమైన మాటలు మాట్లాడచ్చు. మనుషులు గద్దించకుండా, వారి పాపాన్ని గద్దించకుండా, కేవలం వారి యొక్క గెయిన్ కోసం, వారి ఆర్థిక లాభం కోసము దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకుంటారు, దేవుని సేవను ఉపయోగించుకుంటారు. అంతకుముందు చదివినట్టుగా దైవభక్తి సాధకం అనుకున్నవారు దైవభక్తి లాభసాధకంగా ఉపయోగించుకుంటున్నారు. పైకి భక్తి గలి వారు దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. చూడండి, అనేకులు మరి దేవుని యొక్క సేవను బిజినెస్ గా చేస్తారు.
దేవుని వాక్యాన్ని బిజినెస్ గా, దేవుని సేవను బిజినెస్ గా, దేవుని నామాన్ని బిజినెస్ గా చేస్తూ దేవునికి అవమానాన్ని తీసుకొస్తున్నారు. అనగా సరైన సిద్ధాంతాన్ని బోధించక, సరైన వాక్యాన్ని సౌండ్ డాక్టర్ అనేది బోధించక, వారు కేవలము గెయిన్ కోసం అంటే వాళ్ళు సంపాదించుటకు దేవుని యొక్క వాక్యాన్ని సంపద కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎంత పాపం, ఎంత తప్పు! అక్కడ దేవుని కానీ, దేవుని సేవకుని కానీ, సేవను కానీ, దేవుని నామాన్ని కానీ సొంత ప్రయోజనం కోసం, స్వార్థం కోసం, సెల్ఫిష్నెస్ కోసం, ఈ లోక సంబంధం అనేటువంటి ఆశ్రయం కోసము ఉపయోగించుకోవడం అది మహా ఘోరమైనటువంటి పాపం. అందుకనే 1 కొరింథీలో పౌలు అక్కడ ప్రతి ఒక్కరు చేసినటువంటి సేవ పరలోక రాజ్యంలో ఫలితము ఏ విధంగా, దానికి ఫలితం ఏ విధంగా కనబడుతుందని చెప్పుచు చూడండి. అక్కడ ప్రతి ఒక్కరి పని వాని పని కాల్చి వేయబడుతుంది అని అక్కడ చెప్పు చూడండి. 1 Corinthians 3:12-15 చూద్దాం ఒకసారి. 1 Corinthians 3:12 మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12 నుండి. Now if anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become manifest, for the day will declare it, because it will be revealed by fire, and the fire will test each one's work of what sort it is. If read. If anyone's work which he has built on it endures, he will receive a reward. He will receive a reward. Okay. చూడండి అక్కడ each one's work will become clear. ప్రతి ఒక్కరి సేవా పని అక్కడ క్లియర్ గా కనబడుతుంది. For the day will declare it, because it will be revealed by fire. It will be revealed by what? Fire. అనగా అగ్ని దాన్ని తెలియజేస్తుంది. ఎవడన్నా గడ్డి, ఈ పునాది మీద బంగారం వెండి వెలగల రాళ్ళు, గడ్డి, ఆ కర్ర, గడ్డి, కొయ్యక్కాలు మొదలైన కట్టిన వాని పని కనబడి అది దినము, ఆ దినము దానిని తేటపరచ, అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఓకే. ఫైర్ will declare it. On the day will declare it, because it will be revealed by fire, and the fire will test each one's work of what sort it is. అగ్ని ఏం చేస్తుంది? టెస్ట్ చేస్తుంది, కాల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవేవి ఐటమ్స్ ఏవి ఇవ్వబడ్డాయి? విల్సన్ ఫౌండేషన్ విత్ గోల్డ్, సిల్వర్, ప్రెషియస్ స్టోన్స్, వుడ్ అండ్ హే, స్ట్రా. ఓకే. విచ్ విల్ బి బర్న్? ఏది కాల్చివేయబడతాయి? అందులో ఏవి కాలిపోతాయి? చూడండి త్వరగా అంటే అసలు గోల్డ్, సిల్వరు, ప్రెషియస్ స్టోన్స్ కాలిపోతావా? కనబడకుండా బూడిదైపోతావా? అవవు కదా. కానీ ఏది? వుడ్ అండ్ హే, స్ట్రా. వుడ్, హే, స్ట్రా అనగా ఇక్కడ చూడండి తెలుగులో ఏముంది అక్కడ? బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమవుతుంది? కాలిపోతుంది కదా. కానీ ఏది మిగిలి ఉంటుంది? బంగారం, వెండి, వెలగల రాళ్ళు. అంటే ఇట్ ఇస్ షోయింగ్ ద క్వాలిటీ. వాటి అంటే క్వాలిటీ ఏంటి అని అక్కడ చూపిస్తుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. బంగారం విలువైన, తర్వాత వెండి విలువైన, ఆ తర్వాత వెలగల రాళ్ళు, ప్రెషియస్ స్టోన్స్, దే ఆర్ కాస్ట్లీ, దే విల్ నాట్ బి బర్న్ అవే. అవి మొత్తం కాలిపోవు. అనగా అగ్ని చేత కాల్చినప్పుడు ఈ కొయ్యకాలు, గడ్డి ఏమైపోతాయి? కాలిపోతాయి. అంటే కొయ్యకాలు లాంటి సేవ అన్నట్టుగా. దాని అర్థం ఏంటి? కొయ్యకాలు లాంటి బోధ. దేవుడు ఒకరోజు అగ్ని చేత అన్నిటిని టెస్ట్ చేస్తాడు. బోధను, సేవను అన్నిటిని ఏం చేస్తాడు? హీ విల్ టెస్ట్ విత్ ఫైర్. అగ్ని చేత కాల్చినప్పుడు అక్కడ అసలు రూపం కనబడదు. మనం ఇక్కడ చేసినటువంటి బోధ ఏంటి? ఏ బోధ బోధించావు? నువ్వు ఏ విధంగా సేవ చేశావు? దైవభక్తిని లాభసాధకం కోసం ఉపయోగించుకున్నావా? దేవుని సేవను లాభం కోసం, బ్రతకడానికి, బ్రతుకు తెరువు కోసం, అర్థమైందా? డబ్బు కోసం, డబ్బు రావడానికి దేవుని యొక్క సేవను ఉపయోగించుకున్నావా అని దేవుడు అక్కడ ఏం చేస్తాడంట? హీ విల్ బర్న్ ఇట్ విత్ ఫైర్. అగ్ని చేత కాల్చేస్తాడు.
అది అబద్ధం అనేది కొయ్యక్క లాంటిది, గడ్డి లాంటిది అయితే ఏమవుతుంది, కాలిపోతుంది, అదేమి ఉండదు. కానీ నీ సేవ విలువైందైతే, ఈ యొక్క బోధ విలువైందైతే, ఇఫ్ ఇట్ ఇస్ సౌండ్ డాక్ట్రిన్, ఇట్స్ రైట్ డాక్ట్రిన్, సరైన బోధ, సరైన సిద్ధాంతం బోధించినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు, మరి అపోస్తలుల బోధించినప్పుడు, దేవుని వాక్యాన్ని భిన్నమైన సువార్త కాకుండా, మరి యొక్క సువార్త కాకుండా నిజమైనటువంటి బోధ బోధించినప్పుడు అది అక్కడ కనబడుతుంది. అది ప్రెషియస్ స్టోన్ గా ఉంటుంది. అది ఇట్ విల్ బి లైక్ గోల్డ్. అక్కడ మెరుస్తూ ఉంటుంది మన యొక్క క్రియ, ప్రతి వాని క్రియ దాన్ని వారు చేసిన క్రియ ప్రకారం అక్కడ కనబడుతుందని అక్కడ ఉంది కదా. కావున అక్కడ కనబడుతుంది, దేవుడు టెస్ట్ చేస్తా. అక్కడ ప్రతి అబద్ధ బోధ ఏమవుతుంది, దేవుడు దాన్ని కాల్చేస్తా. కాబట్టి తీర్పు అనేది ఉంటుంది. ఈ లోకంలో తప్పించుకున్నను పరలోకంలో తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుని ఎదుట తీర్పు తీర్చబడకుండా పోదు. కావున మరి ఈ విధంగా అబద్ధ బోధలు సంఘములో డిసిప్లిన్ లేకుండా చేస్తున్నాయి. సంఘాలు విడిపోవడానికి కారణం, సంఘాలు వేరైపోవడానికి, సంఘాలు శాఖలు విడిపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం ఏంటి? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇన్ని శాఖలు ఉన్నవి, ఇన్ని డినామినేషన్స్ ఉన్నవి. దేన్ని బట్టి? డబ్బుని బట్టా? కాదు, నాట్ బికాస్ ఆఫ్ మనీ, మెయిన్లీ బికాస్ ఆఫ్ రాంగ్ టీచింగ్. అబద్ధ బోధను బట్టి, భిన్నమైన బోధ, డిఫరెంట్ గాస్పల్. ఈ అబద్ధ బోధన బట్టి ఇవన్నీ కల్ట్స్ వచ్చేసాయి, తప్పుడు బోధలు ఇవన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఈ డివిజన్స్ ని కాజ్ చేస్తారో, అనగా ఈ హూ ఆర్ కాజింగ్ దిస్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్, బీ వాచ్ఫుల్ ఆఫ్ దెమ్, వారిని జాగ్రత్తగా గమనించండి, వారిని చూడండి అని చెప్తున్నాం. మరి ఆ కాలంలో మెయిన్ గా ఉన్నటువంటి అబద్ధ బోధలు ఏంటివి? అబద్ధ బోధలు ఏమనగా ఆ కాలమును ఉన్న అబద్ధ బోధలు జస్టిఫికేషన్ బై వర్క్స్ ఆఫ్ ద లా అనేటువంటిది కూడా అక్కడ కొందరు యూదులు, మత ప్రవిష్టులైన యూదులు బోధించారు. ధర్మశాస్త్రము ద్వారా, ధర్మశాస్త్రములోని క్రియల ద్వారా రక్షణ వస్తుంది, యేసు ప్రభు నమ్మినా సరే క్రియల ద్వారానే రక్షణ, కాబట్టి క్రైస్తవులకు మారిన సున్నతి పొందుకోవాలి, యూదుల యొక్క పండుగల ఆచారాలు ఆచరించాలి అనేటువంటి బోధ. ఆ తర్వాత కొందరు మాంసం తినకూడదని, ఆ తర్వాత స్థిరమైన లాస్ పాటించాలి అనేటువంటి బోధలు ఆది సంఘంలో క్రైస్తవులుగా మారినా సరే ఇవి పాటించాలి. హౌ టు ప్రాక్టీస్ సర్కంసిషన్, సున్నతిని పాటించాలి, కొన్ని యూదా పండుగలు ఆచరించాలి, ఫెస్టివల్స్ అండ్ డేస్ హౌ టు ఫాలో, అబ్జర్వ్, కొన్ని సెరమనీస్ చేయాలి అనేటువంటి బోధ అవి దృష్టిలో ఉంచుకొని, కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్, పౌల్ ఇస్ రైటింగ్ దీస్ థింగ్. ఇవి పౌలు తెలియజేస్తున్నాడు. ఏవి? ఈ డివిజన్స్ వస్తాయి అంటే అబద్ధ బోధలు ఖచ్చితంగా వస్తాయని పౌల్లో ఉంది, పౌలు మైండ్ లో ఉంది. రాంగ్ టీచింగ్స్ వస్తాయి అనేటువంటి ఆలోచన పౌలు మనసులో ఉంది. కాబట్టే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఈజ్ మెన్షనింగ్ దిస్. డివిజన్స్ అఫెన్స్ చేసేటువంటి వారిని మీరు గమనించాలి. కాబట్టి అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే సంఘం ఒక నిజమైన సంఘముగా, బండ మీద కట్టిన సంఘంగా, యేసుక్రీస్తు యొక్క బోధ పైన, ఆన్ హిజ్ వర్డ్స్, ఆయన మీద కట్టిన సంఘముగా, ఆయనకు బోధ మీద కట్టిన సంఘముగా, స్థిరమైన డిసిప్లిన్ కలిగిన సంఘంగా ఉండాలంటే ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క బోధ, అపోస్తలుల బోధ అనుసరిస్తూ సౌండ్ డాక్టర్ బోధిస్తూ ఉన్నప్పుడే ఆ సంఘం నిజమైన సంఘం. కానీ మరి అపవాది ఏం చేశాడు? ఈ యొక్క డివిజన్స్ తీసుకొచ్చారు, అబద్ధ బోధన తీసుకొచ్చేశారు, రాంగ్ డాక్టరీస్ అనేవి తీసుకొచ్చారు. యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు, మత్తయి సువార్తలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏది? ఒక ఉపమానం. ఏ ఉపమానం అనగా, మరి మనుషులు పొలంలో మంచి విత్తనాలు విత్తి వచ్చేసిన తర్వాత రాత్రి వారి శత్రువు ఏం చేశాడంట? మత్తయి 13:25 లో మనం చూస్తాం, 13:24-25 వచనాలు మనం చూస్తాం. మనుషులు పొలంలో విత్తి వచ్చిన తర్వాత వారి శత్రువు ఏం చేశాడంట? వారు నిద్రిస్తుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తిపోతారు. అంటే చూడండి, నిద్రిస్తుండగా గురుగులు విత్తి, కానీ అన్ని మొలకెత్తుతాయి. అయితే తర్వాత మరి పెరుగుతూ ఉండగా దాసులు వచ్చేసి వీటిని పెరికేయాలంటే లేదు, వాటితో అవి పెరికేస్తే వాటితో కూడా మంచి కూడా వచ్చేస్తాయి. కాబట్టి
కోత కాలంలో కోసిన తర్వాత వాటిని వీటిని వేరు చేద్దాం, వీళ్ళు సపరేట్ దేం, వాటిని వీటి వేరు చేసి అప్పుడు చెడ్డవాటిని కాల్ చేస్తాం. అంటే దట్ ఇస్ హెల్ అన్నట్టుగా, నరకం. చెడ్డవాటిని ఈ గురుగులు ఏం చేస్తాం, కాల్ చేస్తాం. మంచి గోధుమలు మంచి కొట్టులో దాచిపెడతాం. అంటే నిద్రిస్తుండగా చూడమంట, గమనించాల్సిన విషయం ఏంటి, అక్కడ వీళ్ళు మళ్ళీ నిద్రిస్తుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తాడు. అంటే ఇక్కడ పౌలు కూడా అక్కడ చెప్పిన మాటను మనం గమనించాలి. నోట్ దీస్ థింగ్స్ అని అక్కడ మీరు చూడండి, అది రోమా 16:17 ఏముంది ఒకసారి మళ్ళీ చదుదాం. అక్కడ సోదరులారా, మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేక ఆటంకములు కలిగే వారిని కనిపెట్టి ఉండుడని, బీ వాచ్, కనిపెట్టి ఉండు. ఇంగ్లీషులో ఏముంది, నోట్ దెమ్ అని ఉంటుంది కదా, నోట్ దెమ్ అనగా కనిపెట్టి ఉండండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎవరు ఏ బోధన బోధిస్తున్నారు, ఎవరు ఏ అర్జు బ్రదర్ అండ్ నోట్ దోస్ హు ఆర్ కాజింగ్ డివిజన్స్ అంటే గమనించండి. అంటే అక్కడ ఏం చూడండి, అక్కడ నిద్రిస్తూ ఉండడం అంటే అర్థం ఏంటి, వారు గమనిస్తూ లేరనే కూడా మనం తీసుకోవచ్చు అక్కడ అర్థం. ఇప్పుడు వాళ్ళు మంచి విత్తనాలు విత్తేసి వచ్చి నిద్రిస్తున్నారంట. నిద్రిస్తున్నప్పుడు అపవాది వచ్చి గురుగులు విత్తాడు. అంటే నిద్రించడం దేనికి సూచన, వాట్ ఈస్ దట్, నెగ్లిజెన్స్ కదా. అంటే సరే ఏ బోధన గమనించట్లేదు. సంఘంలో విశ్వాసులు కానీ బోధన గమనించేవారుగా లేరు, వాచ్ఫుల్గా లేరు. ఒక వాచ్మెన్ లాగా, వాచ్మెన్ ఏం చేస్తారు పని, రాత్రంతా మెలకువతో ఉండి దొంగలు వస్తున్నారా మరి ఏంటి అని చెప్పేసి వాచ్మెన్ చేయాల్సిన పని. అంటే ఒక వాచ్మెన్ లాగా ఉండండి అక్కడ చెప్తున్నాడు పౌలు. యాక్చువల్లీ సేయింగ్ బీ లైక్ ఏ వాచ్మెన్, వాచ్ ఆల్ ద టీచింగ్స్ అన్నట్టుగా మీరు గమనించండి. సంఘముగా అంటే విశ్వాసులు ఏం గమనించాలి, ఎవరు ఏది బోధిస్తున్నా గమనించాలి. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఎవరు ఏంటి బోధిస్తున్నా గమనించేటువంటి వారిగా బెరయ క్రైస్తవుల్లాగా లేకనే ఈ తప్పుడు బోధలు బయటకు వచ్చేసాయి, ఈ కల్ట్స్ బయటకు వచ్చేసాయి, ఈ రాంగ్ టీచింగ్స్ బయటకు వచ్చాయి. ఎందుకు, అపోస్తులు బోధలోనే కదా కట్టబడిన సంఘం. ఆది సంఘం అంతా ఎవరి బోధలో కట్టబడి, పూర్తిగా అపోస్తుల బోధే కదా. మరి రాంగ్ టీచింగ్స్ ఎలా వచ్చాయి, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్, బికాస్ ఆఫ్ ignorance of the right word of God, ignorance of sound word of God, sound doctrine of God. ఆరోగ్యకరమైన బోధ బోధిస్తున్నారా లేదా అనేటువంటి ఎంతమంది గమనించారు? గమనించకుండా నిద్రపోతున్నప్పుడు దే ఆర్ స్లీపింగ్ అన్నట్టుగా, కన్సర్నింగ్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, రైట్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. వారు నిద్రపోతున్నప్పుడు ఆది సంఘం తర్వాత ఈ యొక్క సంఘాలన్నీ పుట్టుకొచ్చాయి, ఈ కల్ట్స్ అన్ని పుట్టుకొచ్చాయి, అబద్ధ బోధలన్నీ పుట్టుకొచ్చేసాయి. అందుకే బీ వాచ్ఫుల్, మీరు గమనిస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు బోధిస్తున్నారు, ఇలాంటి డివిజన్స్ కాజ్ చేస్తారు, సంఘాల్లో విభేదాలను కలగజేస్తారు, అఫెన్స్ కలగజేస్తారు. మంచి ఏది తీయని మాటలు మాట్లాడచ్చు, కేవలం వారి యొక్క కడుపే వారి యొక్క దేవుడు, దాని కొరకే వారు ఇలాంటివి బోధిస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకు చెప్తే ఇవన్నీ, చర్చ్ డిసిప్లిన్ అనేది ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద రైట్ టీచింగ్. సరి అయిన బోధ మీద ఆధారపడినప్పుడు డిసిప్లిన్. అన్నిటికంటే ముఖ్యమైన డిసిప్లిన్ అది టీచింగ్ అనేది. కాబట్టి సరే టీచింగ్ అనేది కూర్చోవడం, ఇప్పుడు ఇంత ఆర్స్యం చర్చిలో డిసిప్లిన్ బాగా ఉంటుంది, కానీ ఆ డిసిప్లిన్ కాదు. ఏది వారు కరెక్ట్ గా కూర్చుంటారు, టైంకి వెళ్తారు, సైలెంట్ గా ఉంటారు, అసలు ఎక్కువ ఎవరు మాట్లాడరు. అది దట్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. వచ్చేస్తారు ఒక 1 hour అలాగా సైలెంట్ గా ఉండి, అసలు డిసిప్లిన్ అంటే వాళ్ళని చూస్తారు. కానీ అది కాదు డిసిప్లిన్ కావాల్సింది. డిసిప్లిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డిసిప్లిన్ ద రైట్ డాక్ట్రిన్. సరి అయినటువంటి బోధలో డిసిప్లిన్ కావాలి. ఆ డిసిప్లిన్ ఎవరు చూస్తున్నారు, హూ ఈజ్ వాచింగ్ దట్, ఎంతగా గమనిస్తున్నారు. ఎప్పుడు గమనించాలంటే సరైన వాక్యం తెలిసి ఉండాలి. కావున ఉన్న వాక్యాన్ని గమనిస్తూ మరి ఎవరు హూ ఈజ్ ఫ్లాటరింగ్ యూ, దే ఆర్ స్పీకింగ్ స్మూత్ వర్డ్స్, డోంట్ బిలీవ్ ఎనీ మ్యాన్ స్పీక్స్ స్మూత్ వర్డ్స్. దేవుని వాక్యం ఎప్పుడూ స్మూత్ గా లేదు. దేవుని వాక్యం గద్దిస్తుంది, పాపాన్ని గద్దిస్తుంది. ఓకే, సిన్ నేచర్ అనేది మనిషిలో నుంచి ఎప్పుడు కూడా పోదు. డోంట్ ప్రేజ్ ద పీపుల్ ఆల్వేస్. ఎప్పుడు ప్రేజ్ చేయడం, పొగడడం అనేది కాదు. మన పాప స్వభావం మనం ఎల్లప్పుడూ మనల్ని లాగుతుంటుంది, మనల్ని పడగొట్టడానికి చూస్తుంటుంది, లోకంలో లాగుతుంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవడం, ఇవి ఎప్పుడు గద్దింపబడుతూనే ఉండాలి, ఖండింపబడుతూనే ఉండాలి. ఇవి అర్థమైందా? ఈ ఖండించి, అందుకే దేవుని వాక్యం దేనికోసం, ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, అంతే కదా ఉన్నది. మరి ఆ విధంగా బోధించని వారిని నమ్మకూడదు.
స్మూత్ వర్డ్స్ చెప్పేవారిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. దే విల్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఏదో ఒకటి పొందుకోవడానికే వారు ఆ విధంగా బోధిస్తారు, ఆ విధంగా మాట్లాడతారు తప్ప నిజమైనటువంటి సేవకుడు గద్దిస్తాడు. నిజమైన సేవకుడు వాక్యాన్ని ఒక ఖడ్గం వలె బోధిస్తాడు, అంతే. దండిస్తాడు. వాడు బీ కేర్ఫుల్ అని పౌలు అక్కడ చెప్తూ ఇలాంటి కాజెస్ అనేవి వస్తున్నాయి. అర్థమైందా? మరి ఈ కాలంలో చూసినప్పుడు ఈ లోకంలో ఇన్ని డినామినేషన్స్, ఇన్ని సంఘాలు కలిసి ఉండడానికి కారణము ఓన్లీ డీవియేషన్ ఫ్రమ్ ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడో ఒక దగ్గర డివేట్ అయిపోతారు. బ్యాప్టిజం దగ్గర డివేట్ అయిపోతారు. అదేవిధంగా హోలీ స్పిరిట్ దగ్గర డివేట్ అయిపోతారు. ఇంకా ఈ డీడ్స్ దగ్గర డివేట్ అయిపోయారు. ఇప్పుడు ఎందుకు డివేట్ అయిపోయారు? ఇవి ఏదో ఒక దగ్గర డివేట్ అయిపోయి ఇవన్నీ వచ్చేసాయి కదా. కానీ మరలా ఎండింగ్ లో ఇవన్నీ కలుస్తాయి. ఎండింగ్ లో ఇన్ ద ఎండ్ దే ఆల్ మీట్. అంటే ఈ అబద్ధ బోధలన్నీ కూడా ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, అసలైన సంఘం పైకి వెళ్ళిపోతుందో, యాంటీ క్రైస్ట్ వచ్చి అన్నిటి మళ్ళీ ఏకం చేస్తారు. అన్ని రిలీజన్స్ అని ఒకటైపోయింది. మన రెవల్యూషన్ అదే చూస్తాం. రెవల్యూషన్ లో యాంటీ క్రైస్ట్ వచ్చి అన్ని అబద్ధ ప్రవక్త ఉంటాడు, తర్వాత యాంటీ క్రైస్ట్ ఉంటాడు. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? వానికి పని ఏంటంటే ఈ రిలీజియన్స్ అంతటిని ఏకం చేయడం. ఆల్ ద రిలీజియన్స్ విల్ బి వన్, హెడ్. ఒక హెడ్ ఉంటాడు. ఇప్పుడు పవర్ఫుల్ ఎవరు ఉంటారో అప్పుడు కూడా బహుశా అతడే అబద్ధ ప్రవక్తగా ఉంటాడు. అన్ని మతాలను ఏకం చేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు మీటింగ్స్ పెడుతుంటారు. ఆల్ రిలీజియన్స్, అన్ని మతాల, సర్వ మతాల పెట్టి ఏం చేస్తారు? అందులో వారి యొక్క మోటో, వారి యొక్క నానుడి ఏంటంటే డాక్ట్రిన్ డివైడ్స్ అండ్ లవ్ యునైట్స్ అని చెప్తారు. ఏం చెప్తారు? డాక్ట్రిన్ డివైడ్స్, లవ్ యునైట్స్ అంట. దట్ ఇస్ అ రాంగ్ ప్రోవర్బ్. అది చాలా రాంగ్ స్టేట్మెంట్. అంటే ప్రేమ మనల్ని కలుపుతుంది, కానీ సిద్ధాంతాలు వేరవుతుంది. అంటే ఏ సిద్ధాంతాలు ఉన్నా వేరు సిద్ధాంతాలు మనం ఒకటిగా ఉండాలి అని. సిద్ధాంతాలు వేరున్నా ఒకటిగా ఎలా ఉంటాం? సిద్ధాంతాలు వేరైతే యు ఆర్ డివియేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిజమైన వాక్యం నుండి వేరైపోయావు. వాక్యానికే వ్యతిరేకంగా ఉన్నావు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు. ఎలా ఒకటవుతాం? అంటే చూడండి, డాక్ట్రిన్ డివైడ్స్ బట్ లవ్ యూనిట్స్ అని. దట్ ఈస్ రాంగ్ టీచింగ్. అబద్ధ బోధది. అంటే అందరూ ఏకంగా, ఇది సాతాను యొక్క బోధ. దాని వెనకాల ఎవరు? సాతాను. ఇఫ్ యూ వాంట్ యునైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎవరైనా బోధిస్తున్నారా? దేవుని వాక్యములో ఒకటిగా ఉండడానికి బోధించేవారు లేదు. అన్ని సంఘాలను కలపాలని అనుకుందాం, కానీ అన్ని సంఘాలు ఓన్లీ ఒకే సిద్ధాంతం మీద వెళితే అప్పుడు కలపాలి సంఘాలని. కానీ ఒకే సిద్ధాంతం మీద వెళ్ళట్లేదు కదా. ఆర్సీఎం ఒక సిద్ధాంతం, జగత్ సాక్షులు ఒక సిద్ధాంతం, మోర్మన్స్ ఒక సిద్ధాంతం, పూర్తిగా రాంగ్ డాక్ట్రిన్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఇంకొక విధంగా అనేక. ఎందులో నుంచి డివైడ్ అయిపోయారు? దేవుని వాక్యం నుంచి, అసలైన వాక్యం నుంచి డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయిన తర్వాత హౌ దే విల్ బి యునైటెడ్? కాబట్టి ఈ యునైటెడ్ అనేది చాలా రాంగ్. అందరూ ఏది, అన్ని రిలీజియన్స్ కానీ, అన్ని కల్ట్స్ కానీ, దేవుళ్ళు మనం అంత ఒకటే ఎప్పుడు ఒకటి. నీవు వాక్యములో ఒకటైనప్పుడు ఒకటవుతావు. కానీ వాక్యాన్ని డివైడ్ చేసి రాంగ్ టీచింగ్ బోధించి మనందరూ ఒకటి అంటే ఆ దేవుని యొక్క వాక్యము ఒప్పుకోదు. అందుకనే చెప్పాల్సింది ఏంటంటే చర్చ్ షుడ్ బి విజిలెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఏ బోధ బోధింపబడదు. ఆ రాంగ్ టీచింగ్ ద్వారానే, అబద్ధ బోధ ద్వారానే సంఘాలు డివైడ్ అయిపోతున్నాయి. తర్వాత డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు సంఘాల్లో మరి అన్నిలో అడిగినప్పుడు నేను చెప్తాం, సంఘాలు ఇన్ని డినామినేషన్ ఎందుకు మీకు క్రిస్టియన్స్ లో ఆల్ దీస్ డినామినేషన్స్ అంటే ఏం చెప్తాం? మనం ఒక మాటలు చెప్పగలుగుతామా? వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలుగుతాం? అసలు చెప్పలేము అంతే. అలాంటి పరిస్థితి ఉంది. అంటే ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్, ఫ్రమ్ ద చర్చ్ ఓన్లీ. అందుకనే ప్రతి స్థానిక సంఘము కూడా ఒక సరైన బోధ కలిగిన సంఘంగా ఉండాలి. ఎవ్రీ లోకల్ చర్చ్, ప్రతి స్థానిక సంఘము సరైన సిద్ధాంతం, సరైన బోధ కలిగిన సంఘము, ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి సంఘముగా ఉన్నప్పుడు అది డివియేట్ అయిపోదు. సరైనటువంటి సిద్ధాంతానికి వెళ్తాయి. డివిజన్స్ అని ఉండవు, అఫెన్స్ అని ఉండవు. ఈ డివిజన్స్ సంఘాల్లో ఉండవు, మనిషిలో ఉండవు. కావున మరి మీరు గమనించండి అని అక్కడ చెప్తున్నాడు. ఇది రోమా
పత్రిక 16 నుంచి 16 అధ్యాయం 17, 18 వచనాల్లో బి వాచ్ఫుల్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్స్ హూ కాజ్ డివిజన్స్ అండ్ అఫెన్సెస్ అని అక్కడ తెలియజేశారు. సరే, ఇక్కడ మనం చూసినటువంటి 4 థింగ్స్. చర్చ్ డిసిప్లిన్ గా ఉండాలంటే అందులో అపవిత్రత ఉండకూడదు, ఫాల్స్ డాక్ట్రిన్స్ ఉండకూడదు, ఆ తర్వాత డిజార్డర్ వాక్ అనేది అక్రమమైనటువంటి ప్రవర్తన విశ్వాసుల్లో అక్రమ ప్రవర్తన అనగా ఏది ఒక పద్ధతి లేని ప్రవర్తన ఉండకూడదు. ఆ తర్వాత డివిజన్స్ అనేటివి వర్గ విభేదాలు అఫెన్సెస్ ఉండకూడదు. అలాంటి వారిని మీరు గమనించండి, అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి అని అక్కడ పౌలు తెలియజేశాడు. రైట్, నెక్స్ట్ థింగ్ మనం చూస్తాం, ద ప్రొసీజర్ ఫర్ చర్చ్ డిసిప్లిన్. సంఘ డిసిప్లిన్ ఏం చేయాలి, వాట్ ఇస్ ద ప్రొసీజర్? ఒకవేళ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఇఫ్ ఎనీ అఫెన్స్ హ్యాపెన్స్ దేర్, వాట్ షుడ్ బి డన్ అనేది మనం చూస్తాం. ఇక్కడ మాథ్యూ 18:15-17 జీసస్ గివ్స్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సిన్నింగ్ బ్రదర్. ఒక సహోదరుని గురించి యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక సహోదరుని ఇలా మరి పాపం చేసినట్లయితే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుకుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించినా కూడా అతను వినకపోతే ఆ తర్వాత 3-4 సాక్షులు వారి ఎదుట చెప్పాలి. అంటే ఒకవేళ నీ పట్ల తప్పు చేశాడని ఒక సహోదరుని భావిస్తే అతన్ని ముందు ఒంటరిగా గద్దించాలి. ఆ తర్వాత 2-3 సాక్షులు ఎదుట అతని తప్పేంటి, నువ్వు చేసింది ఏంటి చెప్పాలి. ఆఫ్టర్వర్డ్స్ బ్రింగ్ హిమ్ టు ద చర్చ్, అతని సంఘానికి తీసుకొచ్చి బిఫోర్ చర్చ్ సంఘం ఎదుట చెప్పాలి అతని గురించి. సంఘం మాట కూడా అతను వినకపోతే, ఇఫ్ ఇట్ డజంట్ లిసన్ టు ద చర్చ్ ఆల్సో, ఓకే, కౌంట్ హిమ్ యాజ్ ట్యాక్స్ కలెక్టర్ అని అంటారు. అతన్ని అన్యునిగా సుంకరిగా భావించాలి. 17వ వచనంలో 18-17 అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘం తెలియజెప్పము. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను. అన్యునిగా సుంకరిగా కౌంట్ హిమ్ యాజ్ ఎ జెంటల్ అండ్ ట్యాక్స్ కలెక్టర్. ఇక్కడ చాలా సార్లు జీసస్ యూజ్డ్ దిస్ కంపారిజన్. ఏమైనా చెడ్డవాడిని పోల్చాలంటే ట్యాక్స్ కలెక్టర్ పోల్చాలి. చాలా సందర్భాల్లో బాగా పాపం చేసిన వాడిని పోల్చాలంటే ఎవరితో పోల్చాలి? సుంకర్తో పోల్చాలి. బిల్ కలెక్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ బిల్ కలెక్టర్స్ తో పోల్చాలి, సుంకర్లతో, ట్యాక్స్ కలెక్టర్తో పోల్చాలి. ఎవరు లేరు కదా ఇందులో మన క్లాస్లో? బిల్ కలెక్టర్స్ లేరు కదా. ఓకే, సరే. యేసు చాలా సందర్భాల్లో కొత్త నిబంధనలో ఇప్పుడు ఇంకా చాలా ఇంకొక విషయంలో మీరు ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు సుంకర్లకు తేడా ఏంటంటారు? మీకు వందనాలు చేసిన వారికి వందనాలు చేస్తే మీకు సుంకర్లకు తేడా అంటారు. 2 సార్లు సుంకర్లే పోల్చారు. పబ్లికన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ పబ్లికన్స్ అంటారు. అంటే 2 ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ ట్యాక్స్ కలెక్టర్ ని ఉపయోగిస్తారు. అంటే చెడ్డవారిని పోల్చడానికి ట్యాక్స్ కలెక్టర్ అంటే అంత దుర్మార్గం ఉండేవాళ్ళు ట్యాక్స్ కలెక్టర్ ఆ కాలంలో. ఎందుకు అంత? వాళ్ళు యూదులైన కూడా యూద ప్రజలకు అన్యాయం చేసేవారు. రోమా ప్రభుత్వం కింద ఉండి ఎవరికి నమ్మక ద్రోహం, వాళ్ళు దేశద్రోహం, సొంత ప్రజలనే వాళ్ళు దోచుకునేవారు కదా. మరింత అందుకే వాళ్ళతో పోల్చారు. వాళ్ళు లంచాలు తీసుకుని సొంత ప్రజల్ని పీడించేవారు. సొంత ప్రజల్ని చెడ్డదాన్ని పోల్చినప్పుడు సుంకర్లతో పోల్చాడు. కనుక ఇక్కడ కూడా చూడండి, అక్కడ సహోదరుడు ముందుగా పాపం చేస్తే, నీ దగ్గర తప్పు చేస్తే ఒంటరిగా మనకు గద్దించాలి. ఆ తర్వాత ముగ్గురు ఎదుట గద్దించు. అప్పుడు కూడా వినకపోతే సంఘం ఎదుట రావాలి. అప్పుడు అతను సంఘం మాట వినకపోతే అతన్ని అన్యునిగా సుంకరిగా భావించాలి అన్నాడు. అంటే ఇక్కడ ఇందులో మనం చూసే విషయం ఏంటంటే, ఒక సహోదరుడు ఒకవేళ ఆ విధంగా ఉంటే దారి తప్పిపోతున్నాడు, ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ స్పిరిచువాలిటీ, ఫ్రమ్ చర్చ్ డిసిప్లిన్ అని మనం భావిస్తే అతను సరిచేయడానికి ముందు ప్రయత్నించాలి. వీ హావ్ టు ట్రై టు సెట్ రైట్ హిమ్. ముందుగా సరిచేయడానికి ప్రయత్నించాలి. ఒకేసారి మనం అతన్ని మరి అన్నింటిగా భావించకూడదు, బహిష్కరించకూడదు, మాట్లాడకుండా ఉండకూడదు. అదే ఇప్పుడు 3 స్టెప్స్ చూడండి. మన పర్సనల్ గా కూడా ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ డన్ విత్ అస్, ఏదైనా డిస్ప్యూట్ కానీ ఏదైనా ప్రాబ్లం
ఉంటే మన పర్సనల్ కూడా మనం ఏం చేయాలి? ముందుగా ఆ సహోదరునితో వ్యక్తిగతంగా సహోదరుడు కాదు, సహోదరిగా స్పీక్ పర్సనల్, వ్యక్తిగతంగా మాట్లాడు. నీ తప్పేంటి, నా తప్పేంటి, మన క్రైస్తవం చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం ఇలా ఉండకూడదని ఆ తర్వాత వినలేదు, ఇద్దరు ముగ్గురు ఎదుట చెప్పాలి. ఆ తర్వాత వినకపోతే సంఘం ఎదుట చెప్పాలి. అది ప్రొసీజర్ అన్నట్టుగా. సంఘం మాట వినకపోతే అప్పుడు సుంకరికి పోవచ్చు. కానీ మనం పర్సనల్ గా చాలా సంఘాల్లో కొందరు లార్డ్స్ ట్రబుల్ తీసుకోరు, కొందరు సంఘాలకు వస్తారు కానీ మాట్లాడుకోరు. వస్తారు కానీ క్రైస్తవుల కదా విభేదాలు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఒకే సంఘంలో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చూడండి ఎంత ఘోరం. మరి పౌలు చెప్పాడు కదా, మన దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి వారము, మీకు తీర్పు తీర్చేవారు సంఘంలో లేరా అని అంటాడు కదా కొరింథీ పత్రికలో. అలాంటప్పుడు మరి చిన్న చిన్న దానికే సహోదరులను మనం వేరే పోయి మాట్లాడకుండా ఉండడం అది కాదు. దానికి ప్రొసీజర్ ఉంది, 3 స్టెప్స్ అక్కడ ఉన్నవి. ఒంటరిగా మాట్లాడాలి, వ్యక్తిగతంగా కొందరితో, సంఘం. అప్పుడు అతను ఒంటరిగా అన్నినిగా భావించాలి అని అక్కడ మనం చూసాం. అంటే సహోదరుని ఒకేసారి మనం రిజెక్ట్ చేయకూడదు, ఒకేసారి విడిచిపెట్టకూడదు. అతడు దుఃఖంలో మునిగిపోతాడు, అతడు దుఃఖపడతాడు. ఈ విధంగా తప్పు చేసే సంఘములో అతన్ని ట్రై టు బ్రింగ్ హిమ్ బ్యాక్, వెనక్కి దేవునిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి అనేది అక్కడ యేసు ప్రభువు అందులో ఆ ఉపమానం ద్వారా చెప్పినటువంటి విషయం అన్నట్టుగా. అంటే ద చర్చ్ మస్ట్ రెండర్ ఎ వెర్డిక్ట్, అంటే అతడు పూర్తిగా సంఘం మాట వినకపోతే అప్పుడు ఒక తీర్పు లాగా సంఘం అంతా అతన్ని బహిష్కరించవచ్చు. అతడు రిపెంట్ కాకపోతే, ఇఫ్ ఇట్ డజంట్ రిపెంట్, అతడు పశ్చాత్తాప పడకపోతే అతన్ని అన్నిగా భావించాలి. కానీ ముందైతే వీ హ్యావ్ టు ట్రై, ప్రయత్నం చేయాలి, దేవుని ప్రేమను చూపించాలి. అది ఒక ప్రొసీజర్. ఆ తర్వాత మరి ఈ ఎక్స్క్లూజన్ అనేది, బహిష్కరణ అనేది అవన్నీ జరిగిన తర్వాతనే చేయాలి తప్ప పశ్చాత్తాప పడకపోతేనే బహిష్కరించాలి సంఘం నుండి తప్ప అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి అనేది ఆ ప్రొసీజర్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో వాట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ చర్చ్ అనగా డిసిప్లిన్ లో విశ్వాసుల యొక్క యాటిట్యూడ్. ఎందులో ఎవరి పట్ల? సిన్నింగ్ బ్రదర్ ఈస్ గోయింగ్ ఆస్ట్రే ఫ్రమ్ డిసిప్లిన్, క్రమశిక్షణ నుంచి దూరంగా తప్పు మార్గం వెళ్ళేటువంటి వ్యక్తి పట్ల మన యాటిట్యూడ్, హౌ షుడ్ బి అవర్ యాటిట్యూడ్, మన వైఖరి ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. ఇక్కడ వైఖరి ఎలా ఉండాలంటే ఏదో పగ తీర్చుకునేట్టుగా ఉండకూడదు, టేకింగ్ రివెంజ్ లాగా. షుడ్ నాట్ టేక్ రివెంజ్ కదా. పగ తీర్చుడు నా పని కదా. ఎవరి పని? పగ తీర్చుట దేవుని పని. పగ తీర్చుడు నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. కానీ మీ శత్రువును ప్రేమించన్నాడు కదా, లవ్ యువర్ ఎనిమీ అన్నాడు. అవునా? ఆ విధంగా బెంచ్ఫుల్ గా ఉండకూడదు, పగ తీర్చుకునే ఉండకూడదు, లోపల మనసులో పెట్టుకొని పగ తీర్చుకునేటట్టుగా ఉండకూడదు, కానీ సరిచేసేటట్టుగా ఉండాలి. బ్రదర్లీ లవ్ అనేది వే మస్ట్ షో హిమ్ బ్రదర్లీ లవ్. అక్కడ మనం చదువుకున్నాం కదా, ఇది 2 Thessalonians 3:14 and 15. అతన్ని శత్రువుగా భావించకూడదు. ఏ సహోదరుడు సరే అతన్ని శత్రువుగా, డోంట్ కౌంట్ హిమ్ యాజ్ ఎనిమీ, కానీ దేవుని ప్రేమను చూపించి అతన్ని సరిచేయడానికి ప్రయత్నము చేయాలి అని అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత స్పిరిట్ ఆఫ్ మీక్నెస్ అనేది ఉండాలి. చదువుతాం ఒకసారి 2 Thessalonians 3:14-15. Anybody? And if anyone does not obey our word in this epistle, note that person and do not keep company with him, that he may be ashamed. Yet do not count him as an enemy, but admonish him as a brother. Okay, do not count him as an enemy, admonish him as a brother. Admonish, హెచ్చరించాలి. We have to admonish him. డోంట్ ఎనిమీ లాగా చూడము, శత్రువు లాగా అతన్ని చూడకూడదు, కానీ సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసినటువంటి సహోదరుడు లేదా తప్పుడు సిద్ధాంతంలో వెళ్తున్నటువంటి వ్యక్తిని కూడా సరైన సిద్ధాంతం బోధించి అతన్ని మనము సరిచేయాలి. లేదా తప్పుడు బిహేవియర్ కానీ తప్పుడు ప్రవర్తన కానీ ఇలాంటివి ఉంటే అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. బ్రదర్లీ లవ్, ద లవ్ ఆఫ్ క్రైస్ట్ వి హావ్ టు షో. దేవుని ప్రేమను మనము చూపించాలి, కానీ శత్రువుగా భావించకూడదు, పగ తీర్చుకునే విధంగా ఉండకూడదు. ద స్పిరిట్ ఆఫ్ మీక్నెస్ అనేది మనలో ఉండాలి. తప్పదని సహోదరుని
సాత్వికమైన మనసుతో దారికి తీసుకురమని అక్కడ మనం చూస్తాం. ఇది గలేషియన్స్ 6:11 చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలేషియన్స్ 6:1. గలేషియన్స్ 6:1 లో If a man is overtaken in any trespass, you who are spiritual, restore such a one in a spirit of gentleness, considering yourself, lest you also be tempted. lest you also be tempted. Okay. What to do? Restore such a one in a spirit of gentleness. సాత్వికమైన మనసు. You have to restore him, to bring him back to Christ, to bring him back to discipline, to church. సంఘానికి తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. కానీ అతన్ని పూర్తిగా దుఃఖంలో మునిగేటట్టుగా, పూర్తిగా తప్పిపోయేటట్టుగా మనం అతన్ని చేయక, అంటే అనగా ఆ విధంగా అతన్ని మనం ఒకవేళ మేబీ ఈజ్ ఎ న్యూ టు క్రైస్ట్ కదా, అతడు కొత్తగా ఉండొచ్చు, లేదా ఏదో ఒక విధంగా బలహీనత, వీక్నెస్ అనేది ఉండవు. అలాంటప్పుడు వీక్నెస్ అనేది ఉంటే మనం పూర్తిగా అతన్ని మన అతన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తే అతడు దుఃఖంలో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాడిని మనము మరి సాత్వికమైన మనసుతో అతను మంచి దారికి సాత్విక మనసుతో అటువంటి మంచి దారికి తీసుకొని రావాలి. ఇది దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్ అనే సిన్నింగ్ బ్రదర్, తప్పిపోయినట్టు వ్యక్తి పట్ల ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఉండాలి. సంఘంలో సహోదర ప్రేమ అనేది ఉండాలి కదా. మరి దేవుడు మనకు అనేక పాపాలు క్షమించాలి. మనం 1-2 పాపములను క్షమించలేమా? ఉదాహరణ చెప్తాడు కదా యేసు ప్రభు, ఒకరికి 1000 దేనారాలు అప్పున్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత 100 తలాంతులు లేదా ఏదో ఒకటి అతని అకౌంట్ అప్పున్న వ్యక్తి, 100 అప్పున్న వ్యక్తిని అతని యజమాని క్షమిస్తారు కదా. అతడు వెళ్ళి అతనికి ఇంకొక వ్యక్తి అప్పుంటాడంట. సరే, అతను 1000 ఫస్ట్ ఏమో 1000 అతడు అప్పుంటాడు. 1000 అప్పున్నా కానీ అతని యజమాని అతను క్షమిస్తాడు. కానీ ఇతడు వెళ్ళి ఇతనికి 100 రూపాయలు అప్పున్న వాడిని మెడ పట్టుకొని గొంతు పట్టుకొని జరసాలు వేస్తాను, జైల్లో వేస్తాను, నా అప్పు నాకు తీర్చకపోతే అని. అంటే ఇతని యజమానుడు ఇతడు అప్పున్నటువంటి 1000 రూపాయలు క్షమించినప్పుడు, మాఫీ చేయి విడిచిపెట్టినప్పుడు, ఇతనికి ఇంకొక వ్యక్తి తక్కువ ఇంకా 100 కదా, 100 రూపాయలు అప్పున్నప్పుడు ఇతడు ఏం చేయాలి? ఆ ప్రేమను చూపించాలి కదా. అలాగే మరి మనం కూడా దేవుడు మనకు అనేక పాపాలను క్షమించినప్పుడు మన సహోదరులు 1-2 పాపాలను క్షమించలేము. ఆ విధంగా అలాంటి యాటిట్యూడ్ అనేది మన సహోదరుల పట్ల ఉండాలి అని. రైట్, దిస్ ఇస్ ద యాటిట్యూడ్. నెక్స్ట్ వన్, ద గోల్ ఆఫ్ ద చర్చ్ డిసిప్లిన్. సంఘ క్రమశిక్షణ యొక్క గురి ఏమిటి? వాట్ ఇస్ దానికి లక్ష్యం? సంఘంలో క్రమశిక్షణ ఎందుకు ఉండాలి? వాట్ ఇస్ ద గోల్? నౌ ద పర్పస్, వాట్ ఇస్ ద పర్పస్ అనేది ఇక్కడ చూద్దాం. అంటే ఆ పర్పస్ ఏంటంటే తప్పు చేస్తున్నామని పూర్తిగా ఏదో అధికారంతో బహిష్కరించేటట్టుగా అలాంటి ఉద్దేశము కాదు, కానీ బట్ రెస్టరేషన్ ఆఫ్ ఏ ఎర్రింగ్ బ్రదర్, సిన్నింగ్ బ్రదర్. తప్పు చేసిన వ్యక్తిని సరైన దారిలో తీసుకుని రావడమే గోల్గా ఉండాలి, మన యొక్క ముఖ్యమైన గోల్. అంతే తప్ప ఎవరెవరిని తీసేయాలి, ఇంకెవరెవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, మనం మొత్తం టోటల్ గోల్ అనేది ఏదో తీసివేయడానికి ఉన్నట్టుగా ఉండకూడదు. సంఘంలో నుంచి బహిష్కరించడానికే, తొలగించుకోవడానికే ఉన్నట్టుగా ఉండదు. సాధ్యమైనంత వరకు వారిని చేర్చుకోవడానికి ప్రయత్నించాలి కదా. యేసు ప్రభువు ఉమానం చెప్తాడు, 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం కాపరి వెళ్తాడు కదా. షెపర్డ్ విల్ గో ఫర్ ఓన్లీ 1 sheep. ఒక షీప్ కోసం వెళ్తే ఎందుకు? 99 విడిచిపెట్టి he left 99 there and went for only 1 sheep కదా. అంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి ఎంత ప్రాముఖ్యత, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ he gave. అదే తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం కూడా ప్రాడిగల్ సన్, ద పారబుల్ కదా. ఆ తండ్రి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట అనేక రోజులుగా. దూరం ఉండగానే మరి తండ్రి ఎందుకు బయట ఉన్నాడో, ఎందుకు అంటే డైలీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్, హిస్ సన్ విల్ కమ్ బ్యాక్ అని చెప్పేసి. అంటే సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ బి ఇన్ us యాజ్ ఎ క్రిస్టియన్. సహోదరులుగా అలాంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి, కానీ చేర్చుకునే విధంగానే ఉండాలి, కలుపుకునే విధంగానే ఉండాలి, కానీ బహిష్కరించే విధంగా ఉండకూడదు. అది మన గోల్. దట్ ఈస్ అవర్ గోల్, టు బ్రింగ్ హిమ్ బ్యాక్, టు రెస్టోర్ హిమ్ స్పిరిచువాలిటీ, ఆత్మీయతలోనికి అతన్ని మరలా చేర్చే విధంగా ఉండాలి, సంఘంలో చేర్చే విధంగా ఉండాలి, కానీ తీసివేసే విధంగా ఉండకూడదు. అది గోల్ అండి. మనం చూస్తాం ఇక
we have to forgive him, comfort him, confirm your love toward him. మనం అతన్ని క్షమించాలి. What to do? మనం అతన్ని క్షమించే విధంగా ఉండాలి, అతన్ని ఆదరించే విధంగా ఉండాలి, ఆ తర్వాత మన ప్రేమను అతనికి చూపించేటి విధంగా ఉండాలి. అదే దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ మనలో కనబడుతుంది. మనకి క్రియల ద్వారా, మన యొక్క డీడ్స్ ద్వారా దేవుని యొక్క ప్రేమ కనబడాలి. సహోదరుని పట్ల, పాపం చేసే సహోదరుని పట్ల మనం క్షమించాలి. క్షమాపణ గురించి చెప్పుకుని మనం చాలా చెప్పుకోవచ్చు కదా. యేసుక్రీస్తు యొక్క క్షమాపణ ఎలాంటిది? మరి శిలువ పై నుండి కూడా క్షమించాలి. ఏమని? ప్రభువా తండ్రి, వీరేమి చేయించిన గనక వీరిని క్షమించమని. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్ కదా. మరేం చేయవు, శిలువ పై నుండి కూడా క్షమించాలంటే క్షమాపణను మనం ఎంతగా నేర్చుకుంటాం దేవుని యొక్క ఏది యేసుక్రీస్తు యొక్క లైఫ్ నుండి, ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లైఫ్, ఆయన లైఫే మనకు మెయిన్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే కదా. ఆయన క్షమించాడు కాబట్టి అలాంటి క్షమాపణను సంఘములో ఉండాలి, సంఘాల్లో ఉండాలి. కానీ సంఘాల్లో ఇప్పుడు చూడండి, క్షమాపణ లేకనే ఈ డివిజన్స్, ఈ కోట్లాటలు. అందుకే కొరింథీ సంఘం గురించి రాశాడు. కొరింథీ సంఘంలో ఆ డివిజన్స్ అని ఉండేవి. నేను అపోలో వాడను, నేను పేతురు వాడను అని కొందరు, అర్థమైందా, నేను పౌలు వాడను కొందరు, డివిజన్స్ అని స్టార్ట్ అయిపోయారు. అంటే శరీరాశ ఇవి అంతా కూడా ఒక విధమైనటువంటి నేత్రాశ, జీవపు డంబము అనేటువంటివి ఆ సంఘములో, కొరింథీ సంఘములో ఉన్నవి. అందుకే ఆ సంఘం గురించి అక్కడ పౌలు రాశాడు. మరి 5వ అధ్యాయంలో ఏది మీ తండ్రి భార్యను ఒకరు ఉంచుకున్నాడు, అలాంటి పాపం వారిలో ఉండేది. ఆ వర్గాలు, వర్గ విభేదం, అవన్నిటికీ కారణము, అవన్నిటికీ అంటే ఒక విధమైనటువంటి గర్వము, అహంకారం అనుకోండి, శరీరాశ నేత్ర. ఆ తర్వాత టీచింగ్ కూడా, ఆల్సో రాంగ్ టీచింగ్ ఆల్సో ఇట్ విల్ ఎఫెక్ట్, అది కూడా ఉంటుంది. అందుకనే ఏమన్నా దైవభక్తికి అనుగుణ్యమైన బోధ బోధించాలి. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ అనగా ఎలాంటి బోధ? ద ఫర్గివ్నెస్ షుడ్ బి దేర్ ఇన్ us, మోర్ ఫర్గివ్నెస్. క్షమాపణ అనేది గుణం మనలో రావాలి. యేసుక్రీస్తు యొక్క లక్షణము, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు చూడండి, ఇవన్నీ ఉంటావా? ఉండవు. డివిజన్స్ అనేవి సంఘాల్లో ఉండవు. అందుకనే సిన్నింగ్ బ్రదర్ని క్షమించే విధంగా ఉండాలి, ఆదరించే విధంగా ఉండాలి, అన్ని ప్రేమించే విధంగా ఉన్నప్పుడు ఇదొక డిసిప్లిన్, చర్చ్ డిసిప్లిన్ అన్నట్టుగా. సంఘంలో మరి సహోదరుల పట్ల, తప్పులు చేస్తున్న సహోదరుల పట్ల మనకు కలిగి ఉండవలసినటువంటి యాటిట్యూడ్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి మనం చూసాం. ఓకే, నౌ వి హావ్ సీన్ ద చర్చ్ డిసిప్లిన్. సంఘంలోని క్రమశిక్షణ ఏంటి? వాట్ ఇస్ ద డిసిప్లిన్? ముఖ్యంగా దాని బేస్ ఏంటి? సంఘంలో పరిశుద్ధత, పవిత్రత అనేది ఉండాలి. తర్వాత టెస్టిమనీ అనేది షుడ్ బి గుడ్ టెస్టిమనీ. ద చర్చ్ షుడ్ హ్యావ్, ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ గుడ్ టెస్టిమనీ. మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, పరిశుద్ధ పవిత్రత కలిగి ఉండాలి. అప్పుడు సంఘంలో డిసిప్లిన్ ఉంటుంది. ఆ తర్వాత ఇమ్మొరాలిటీ ఉండకూడదు, ఫాల్స్ డాక్ట్రిన్ ఉండకూడదు, డిజార్డర్లీ వాక్ అనేది ఉండకూడదు సంఘములో. తర్వాత డివిజన్స్ మెయిన్లీ అనేది ఉండకూడదు. రాంగ్ టీచింగ్స్, అబద్ధ బోధనలు కనిపెట్టి జాగ్రత్తగా ఉండండి అని అక్కడ పౌలు చెప్తారు. కాబట్టి అబద్ధ బోధనలు కనిపెడుతూ జాగ్రత్తగా ఉన్నప్పుడు సంఘములో డిసిప్లిన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొసీజర్ ఇన్ ద చర్చ్, ఇంటర్నల్ డిసిప్లిన్ ప్రొసీజర్ ఏంటి? తప్పులు చేస్తే, మరి సహోదరు పాపం చేస్తే అతన్ని వెనక్కి తీసుకురావడానికి, క్రీస్తులోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ అతన్ని రిజెక్ట్ చేయడానికి, సంఘం బహిష్కరించడానికి మనం గోలుగా పెట్టుకోకూడదు. అతన్ని ప్రేమించడం, క్రీస్తు యొక్క ప్రేమను చూపించడమే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి గురిగా ఉండాలి తప్ప షుడ్ నాట్ సెవర్ దెమ్ ఫ్రమ్ ద చర్చ్, అనగా షుడ్ నాట్ రిజెక్ట్ దెమ్. సంఘం నుండి బహిష్కరించే విధంగానే మనం అలాంటి యాటిట్యూడ్ మనం పెట్టుకోనకూడదు. క్షమించే హృదయం కలిగి ఉండాలి, ప్రేమించే హృదయం కలిగి ఉండాలి అనేది అందులో చర్చ్ డిసిప్లిన్ లో మనం చూస్తాం. ఓకే, దిస్ ఇస్ వన్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ we'll enter into next topic, the church ministers. సంఘములోని సేవకత్వం లేదా సేవకులు ఎవరు, సంఘంలో సేవకులు ఎవరు, సేవ చేయాల్సింది ఇది. దీని గురించి మనం చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఎనీ డౌట్స్ ఆఫ్టర్వర్డ్స్ యు కెన్ ఆస్క్, యు విల్ హ్యావ్ టైం ఇన్ ద ఎండింగ్. సరే, మీరు అప్పుడు ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు ఇంకొక టాపిక్ లో మనం వెళ్దాం. చర్చ్ మినిస్టర్స్, సంఘములో సేవ ఏ విధంగా జరగాలి, సేవకులు చేయాల్సిన పని ఏంటి, ఎవరు ఆఫీసెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఆఫీసెస్ ఇన్ ద చర్చ్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా కొత్త నిబంధన సంఘములు, ద న్యూ టెస్టమెంట్ చర్చ్, ఇప్పుడు ఉన్నటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి ఆఫీసెస్ లో
ఓన్లీ 2 ఆఫీసెస్ ఆర్ కంటిన్యూయింగ్, పాస్టర్ అండ్ డీకన్. ఓకే, 2 మాత్రమే కొనసాగుతూ ఉన్నవి. అంటే కొత్త నిబంధనలో మొత్తం ఆది సంఘములో చెప్పబడినవి, ఆది సంఘములో 5 ఆఫీసెస్ కదా, ఇవాంజలిస్ట్, అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్ మనం చూసాం. అయితే ఈ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్ వీళ్ళు సంఘానికి పునాదులుగా, దే ఆర్ ద ఫౌండేషన్ టు ద చర్చ్, దే ఆర్ ద ఫౌండేషన్ బిల్డర్స్ ఆఫ్ ద చర్చ్. సో నౌ దే ఆర్ నాట్ దేర్, నౌ ద ఆఫీస్ ఈజ్ నాట్ దేర్. ఏది అపోస్తలుడు మరియు ప్రవక్త అనేటువంటి ఆ పదవి, ఆ పొజిషన్ అనేది, ద పొజిషన్ ఇస్ నాట్ నౌ, అది ఇప్పుడు లేదు, అది ఆగిపోయింది. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రవక్తలు కాదు, అపోస్తలు కాదు. ఎందుకంటే వీళ్ళు సంఘానికి పునాదులు మాత్రం. మనం చూసాం కదా, ఇది ఎఫెసీ 2:20లో అపోస్తలు ప్రవక్తలు వేసిన బోధ మీద మీరు, పునాది మీద మీరు కట్టబడుచున్న. అర్థమైందా? యు ఆర్ బిల్ట్ ద టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్. అపోస్తల బోధ మనం యాక్ట్స్ ఒకసారి చూద్దాం. అది ఎఫెసియన్స్ 2:20. మరొకసారి జస్ట్ టు రిమెంబర్ దట్ వాస్ వెరీ Having been ఇంపార్టెంట్. on the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. కార్నర్స్టోన్. ఓకే, మరి అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడారు. యేసుక్రీస్తు మూలరాయి, ముఖ్యమైన మూలరాయి కదా. వాట్ ఇస్ దిస్ ఫౌండేషన్? బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్. వాట్ ఇస్ ఇట్? ఇది టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇది బోధ. ఇట్ ఇస్ ఎ న్యూ టెస్టిమెంట్ రెవల్యూషన్, ఐ కెన్ సే. కొత్త నిబంధన ప్రత్యక్షత, యేసు ప్రభువు ద్వారా, అంటే దేవుడు వీరికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ద్వారా కొత్త నిబంధన రాయబడింది. అది ఫౌండేషన్ అంటే. మరలా ఆ ఫౌండేషన్ ఏమైబడుతుందా? మరలా బైబిల్ రాయబడుతుందా? మరలా కొత్త నిబంధన రాయబడుతూ ఉంటుందా? ఇవ్వడు. మరలా దేవుడు ప్రత్యక్షతను ఇవ్వడు. యు విల్ నాట్ గివ్ ద రెవల్యూషన్ అగైన్. ఓకే, ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వడు రెవల్యూషన్. ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్, ఒకేసారి. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్పాక సంఘం దేంతో కట్టడంతో పోల్చబడింది. ఇట్ వాస్ కంపేర్ ఏ బిల్డింగ్. దర్ ఫౌండేషన్ ఈజ్ లేడ్ ఓన్లీ వన్స్ కదా. పునాది ఒకేసారి వేయబడుతుంది, కానీ మరలా పునాది ఎలా వేయబడుతుంది? పునాది వేయబడిన తర్వాత ఆ తర్వాత గోడలు కట్టబడతాయి, ఆ తర్వాత రూఫ్ వేయబడుతుంది, తర్వాత అవుతాయి. అంతే తప్ప పునాది వేస్తూనే ఉంటారా? ఓ ఇల్లు కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి? పునాది వేసే టైంలో పునాది వేయాలి, అంతే. కంప్లీట్ అయిపోయింది తర్వాత పైన మళ్ళీ వాల్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. అంతే తప్ప యేసు వచ్చేంత వరకు పునాది వేస్తూనే ఉంటామా? పునాది వేస్తున్నా కదా. ఇక్కడ చర్చ్ అనేది ఒకేసారి ప్రారంభమైంది. దానికి దేవుని వాక్యం, కొత్త నిబంధన అనేది ఒకేసారి ఇవ్వబడింది. అపోస్తలులు లేదా మరి యేసు శిష్యులు లేదా ప్రేరేపబడినటువంటి వారు ఒకేసారి వారు ప్రేరేపింపబడి ఆ బోధ మనకు ఒక దిక్సూచిగా మనం ఆ బోధన అనుసరించాలి. కాబట్టి ఇంకా మళ్ళీ ప్రవక్తల అవసరము లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్, బికాస్ దే ఆర్ ద ఫౌండేషన్ బిల్డర్స్. ఫౌండేషన్ మరలా వేయాల్సిన అవసరము లేదు. అందుకనే ఆ ఆఫీస్ లేదు. అపోస్తలు ప్రవక్తలు అనేటివి లేదు. అనేకులు అపోస్తలు ప్రవక్తలు చెప్పుకుంటున్నారు, కానీ ఐ కెన్ సే దే ఆర్ ఫాల్స్. రైట్. ఇప్పుడు ఇవి లేనప్పుడు ఇంకా 2 లేదా అంటే ఇవాంజలిస్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాంజలిస్ట్ అనేది ఉంది. సువార్థికుడు అంటే 3 ఆఫీస్, 3 ఆఫీస్. ఏది? ఇవాంజలిస్ట్, పాస్టర్ లేదా టీచర్ అండ్ డీకన్. దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఆఫీసెస్. ఇవి 3 వివిధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సేవకత్వములు అని మనం చెప్పుకోగలము. సువార్థికుడు మరి ఒక దగ్గర ఉండకుండా సువార్త చేయాలి. పాస్టర్ he has to feed the flock. విశ్వాసాలను ఆత్మీయంగా పెంచాలి బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ద్వారా అతను ఒక చోట ఉండొచ్చు, ఒక చోట ఉంటాడు. మరి సేవకుడు సంఘానికి నుండి సంఘాన్ని వాక్యంలో పెంచడం. డీకన్ అనగా పరిచారం. వీరు చిన్న పనులు చేయడం అన్నట్టుగా, అనగా దే ఆర్ నాట్ టీచర్స్ ఆర్ ప్రీచర్స్. వారు ఓన్లీ చిన్న హెల్ప్ చేయడానికి, సంఘంలో ఫిజికల్ వర్క్ చేయడానికి
వారు డీకన్స్ ఉంటారు. ఇది ఈ 3 ఇప్పుడు ఉన్నవి అనేది మనం చెప్పుకోగలం. న్యూ టెస్టిమెంట్ లో ఈ యొక్క 3 ఆఫీసెస్ ఉన్నవి. అదే సువార్థికుడు మరి వెళ్ళి సువార్తను చెప్పినప్పుడు ఆ విశ్వాసులు ఎవరైతే రక్షింపబడతారో సువార్త ద్వారా వారు సంఘానికి వస్తారు. విల్ బి యాడెడ్ ఇన్ ద చర్చ్. ఇంకా అతడు మళ్ళీ సువార్త చేస్తూ వెళ్ళిపోవడం అంతే. ఆ తర్వాత మరి ఎవరు సేవకులు, పాస్టర్స్, షెపర్డ్స్ వచ్చినటువంటి వారిని ఎవరైతే సువార్త ద్వారా రక్షింపబడి సంఘానికి వస్తారో సంఘానికి వచ్చిన వారిని ఆత్మీయంగా పెంచడం, వాక్యంలో వారిని పెంచడం. ఆ తర్వాత అంటే బోధించడం, వాక్యాన్ని బోధించడం ఎవరి పని? పాస్టర్స్. ఆ తర్వాత మరి ఫిజికల్ వర్క్ సంఘంలో చేయడం డీకన్స్ పని, వారి యొక్క పొజిషన్. ఇవి 3 అన్నట్టుగా. సరే, మనం ఒక్కొక్క దాన్ని మనం ప్రత్యేకంగా మనం చూస్తాం. ప్రత్యేకంగా ఈ 3 ఆఫీసులు ఒక్కొక్క దాన్ని మనం వాటి క్వాలిఫికేషన్స్, వారి యొక్క పనులు ఏమిటి, లక్షణాలు ఏంటి అనేది మనం అక్కడ చూస్తాం. సరే, 1 తిమోతి 3:1-15 వచనంలో అక్కడ దేర్ క్వాలిఫికేషన్స్ అనేవి అని మనం అక్కడ చూస్తాం. బిషప్ అంటే సంఘ అధ్యక్షులు, సంఘ పెద్దలు లేదా పరిచారకులు, వారి యొక్క లక్షణాలు ఏంటి, వారు ఏం చేయాలి అనేది అందులో మనకు ఉంటుంది. ఆ తర్వాత సరే, ఫస్ట్ పాస్టర్, ఆఫీస్ ఆఫ్ పాస్టర్. ముందుగా లేదా 3 నుంచి ఇవాంజలిస్ట్, తర్వాత పాస్టర్ అండ్ డీకన్. ఈ 3 నుంచి మొట్టమొదటిగా డీటెయిల్ గా మనం పాస్టర్ గురించి చూద్దాం. వాట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ పాస్టర్? సంఘ కాపరి లేదా షెపర్డ్. ఎవరు, ఆయన చేయాల్సిన పని ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ ద పాస్టర్, వాట్ ఈస్ హిస్ వర్క్ అనేది అందులో చూస్తాం. అయితే ఈ న్యూ టెస్టిమెంట్ లో ఆది సంఘం, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ లో ఈ సంఘ కాపరి లేదా పెద్ద, బిషప్ అనేటువంటి ఈ 3 మాటలు కూడా ఇంటర్చేంజబుల్ గా వాడబడ్డాయి. ఈ 3 words are used interchangeably. These are 3 categories only of one position. ఆ 3 కూడా ఒకటే. ఎవరు? కాపరి, పెద్ద, అధ్యక్షుడు. ఈ 3 కూడా ఒకటే కేటగిరీకి వస్తాయి. అవి 3 వేరు వేరు కాదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఆది సంఘంలో మన కొత్త నిబంధనలో ఈ 3 పదాలు ఒకే విధంగా ఉపయోగించబడ్డాయి. వారి పొజిషన్ ఒకటే, వారి ఫంక్షన్ ఒకటే, వారి పని ఒకటే. కాకపోతే పదాలు వేరు వేరు ఉపయోగించబడ్డాయి అంతే. మనం చూస్తే ఇవి అర్థమవుతుంది. ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. ముందుగా కాపరి అనేటువంటి మాటను మనం చూస్తే, ఈ కాపరి ఆల్సో ఈజ్ కాల్డ్ ఎల్డర్. సంఘ కాపరి లేదా పాస్టర్ వాజ్ ఆల్సో కాల్డ్ ఎల్డర్ అని కూడా పిలువబడ్డాడు. చూడండి, ఎల్డర్ అనగా ప్రెస్బిటేరియన్. ఈ ప్రెస్బిటేరియన్ మీన్స్ ద మెచ్యూర్ ఎగ్జాంపుల్ టు చైల్డ్, అనగా ఒక సీనియర్ అండ్ మెచ్యూర్డ్, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. అనగా సంఘ పెద్ద. ఇప్పుడు అపోస్తల కార్యములు 14:23 ఒకసారి చదవండి. యాక్ట్స్ 14:23. యాక్ట్స్ 14:23. So when they had appointed elders in every church and prayed with fasting, they commended them to the Lord in whom they have believed. ఓకే, మరి ప్రతి సంఘంలో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి ఉపవాసం ప్రార్థన చేసి ప్రతి సంఘంలో పెద్దలు, ఎవ్రీ చర్చ్ దే అపాయింటెడ్ ఎల్డర్స్, దే ఫాస్ట్ అండ్ ప్రేడ్ అండ్ అపాయింటెడ్ దెమ్. ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేసి వారిని నియమించారు. అనగా ప్రతి సంఘములో పెద్దలు ఉండాలి అనేది అక్కడ వచనాన్ని బట్టి మనం చూస్తాం. అయితే వారు ఎలాంటి వారు? దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, మెచ్యూర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెచ్యూర్డ్ ఇన్ సమ్ థింగ్స్. అనగా ఇతర విషయాల్లో కూడా, బిహేవియర్లో, ప్రవర్తనలో, వాక్యంలో, అన్నిట్లో వారు తెలిసిన వారుగా, ఎదిగిన వారుగా ఉండాలి అనేది అందులో మనం చూస్తాం. ఆ తర్వాత 1 తిమోతి 5, ఇంకొక అంతకన్నా ముందు యాక్ట్స్ 20:28 కూడా చూద్దాం. యాక్ట్స్ 20:28. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. Therefore take heed to yourself
and to all the flock among which the Holy Spirit has made you overseers to shepherd the church of God, which he purchased and his own blood, Okay, with his own blood. with his own blood. Actually, therefore, take heed to yourself and to all the flock among which the Holy Spirit has made you overseers. Holy Spirit has made you overseers. Overseers means this for this word is used bishop. Okay. ఓవర్సియర్ అనే మాటకే బిషప్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అదే టు షెపర్డ్ ద చర్చ్. షెపర్డ్ మీన్స్ హూ ఇస్ ద షెపర్డ్? పాస్టర్. అదే కదా పాస్టర్. వాట్ హీ డస్? పాస్టర్ హీ షెపర్డ్ ద చర్చ్. ఓకే. షెపర్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ పర్చేస్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. ఇప్పుడు చూడండి, సంఘమును కాయుటకు, సంఘమును కాసేది ఎవరు? కాపరులు. అంటే కాపర్లు ఎవరు? పాస్టర్స్. ఓకే. పాస్టర్స్ ని మరి ఖాయమని చెప్తున్నారు దేవుడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఓవర్సీస్ గా ఉంచాడు. దేనికోసము? సంఘాన్ని కాయడానికి. చూడండి అక్కడ, అనగా సంఘాన్ని కాయడము పాస్టర్ చేసేటువంటి పని. దేవుని యొక్క వాక్యం ద్వారా ఫీడింగ్ దేమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ద్వారా, వాక్యమైన నీటి ద్వారా, వాక్యమైన ఆహారం ద్వారా వారిని పెంచడం. అక్కడ సంఘములో సేవకుడు ఏ విధంగా? ఒక పెద్దగా, తర్వాత ఒక అధ్యక్షునిగా కూడా దేవుని యొక్క సంఘాన్ని కాయడము, కాపాడము అక్కడ మనం చూసేటువంటి విషయం. కాబట్టి ఇక్కడ సంఘ అధ్యక్షుడు, తర్వాత సంఘ కాపరి అనేటువంటి మాట రెండు కూడా ఎవరిని సూచిస్తూ వాడబడింది? సేవకుడు అనగా పాస్టర్, షెపర్డ్. పాస్టర్ని సూచిస్తూ ఆ మాట వాడబడింది. తర్వాత ఇంకొక వచనం మనం చూద్దాం. 1 Timothy 5:17. 1 Timothy 5:17 నుంచి చూడండి. 1 Timothy 5. 1 Timothy 5:17. 1 Timothy 5:17. Let the elders who rule well be counted worthy of double honor, especially those who labor in the word and doctrine. Okay, especially those who labor in the word and doctrine. Elders who rule will be counted worthy of honor. చూడండి అక్కడ తెలుగులో ఏముంటుంది? తెలుగులో బాగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం పాత్రలుగా ఎంచవలను. పరిపాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు. దోస్ హూ రూల్ అండ్ మోర్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ ఫర్ దే వర్క్ ఇన్ వాట్? ఇన్ టీచింగ్. ఓకే. వారు బోధించుటకు వారికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. లెట్ ద ఎల్డర్స్ హూ రూల్ well be counted worthy of double honor, especially those who labor in the word and doctrine. Especially in the word and doctrine. Not only it's not ruling. అది కేవలం పరిపాలించడం మాత్రం కాదు. రూలింగ్ అనగా ఏదో చందాలు ఎన్ని వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది సంఘంలో, ఏం చేయాలి, ఏం కట్టాలి, ఎవరితో మాట్లాడాలి, అది రూలింగ్ లో. ఇది కాదు కేవలం చేయాల్సింది. సంఘ పెద్దలు చేయాల్సింది ఏంటంట? ఎస్పెషల్లీ దోస్ హూ లేబర్ ఇన్ ద వర్డ్ అండ్ డాక్ట్రిన్. అంటే దే టీచ్ ద వర్డ్, దే టీచ్ ద డాక్ట్రిన్. వారు వాక్యాన్ని, సిద్ధాంతాన్ని బోధించేవారుగా ఉండాలి. అనగా పెద్దలు కేవలము రూలింగ్ మాత్రం కాదు. మోర్ దాన్ దట్ వాట్ దే హ్యావ్ టు డూ? దే హ్యావ్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బోధించేవారు వారిగా ఉండాలి సంఘ పెద్దలు. ఈ కాలంలో మనం చూస్తాం సంఘ పెద్దలు అనగా మరి బోధించరు, బోధించే వారిగా ఉండరు. కేవలం వారు సంఘ పరిపాలన అదే గవర్నింగ్ సైడ్ గా చూసుకున్నట్టుకుంటారు. పరిపాలన అవసరతలు, ఫైనాన్షియల్ థింగ్స్ చూసుకోవడం, మిగతా ఇవి చూసుకునే విధంగా దానికే ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఉంటారు తప్ప బోధించుటకు ఉన్నట్టుగా. అందుకే ఆది సంఘంలో అలా లేదు. ఆది సంఘంలో పాస్టర్ అనేటువంటి మాట సంఘ పెద్దగా ఉపయోగించబడింది, సంఘ అధ్యక్షునికి ఉపయోగించబడింది. బికాస్ దేర్ మెయిన్ ఇంపార్టెంట్ వాట్? టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అది ముఖ్యం కదా.
అది లేకుండా మిగతావన్నీ కాదు. అందుకనే సంఘ పెద్దలు వారు కేవలం పరిపాలన చేయడం మాత్రం కాదు, వారు బోధించేవారుగా ఉండాలి. అందుకే వారిని రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచాలి కదా, రెట్టింపు ఘనతకు పాత్రలుగా ఎంచాలి. ఎందుకనగా వారు బోధిస్తున్నారు కాబట్టి సంఘ పెద్ద, ఒక పాస్టర్ గా సంఘ పెద్ద బోధించగలగాలి అనేది మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత ఇంకా మంచిగా క్లియర్ గా 1 Peter 5:2 చూడండి ఒకసారి. 1 Peter 5, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. 1 Peter 5:2, మొదటి పేతురు 5:1 నుంచి చదవండి, 1-2 నుంచి చదవండి. 1 Peter 5:1 and 2. The elders who are among you, I exhort, I who am a fellow elder and a witness of the sufferings of Christ, and also a partaker of the glory that will be revealed. Shepherd the flock of God which is among you, serving as overseers, not by constraint, but willingly, not for dishonest gain, but eagerly. ఓకే. షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఎల్డర్స్ కి చెప్తున్నాడు కదా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలు గురించిన సాక్షిని బయలుపరచబు మహిమలో పాల్గొన్న నేను మీలోని పెద్దలను హెచ్చరించిన. ఐఎమ్ ద ఎల్డర్. ఓకే, నేను పెద్దను, మీలోని సంఘ పెద్దలను హెచ్చరించుచున్నాను. సో వాట్ ద ఎల్డర్స్ హ్యావ్ టు డూ? షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. ఏం చెప్పాడు 2nd verse? షెపర్డ్ ది ఫ్లాక్ ఆఫ్ గాడ్ అనగా దేవుని సంఘమును కాయుడి అంటున్నాడు. బలిమి చేత గాని దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభేక్షత కాక సిద్ధ మనసులోనే మీ మధ్యన దేవుని మందను పై విచారణ చేసి దాని కాయుడి. పై విచారణ, ఓకే. ఓవర్సీర్, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద బిషప్. ద వర్డ్ ఈస్ యూజ్డ్ ఫర్ బిషప్. ఓవర్సీర్ అనగా బిషప్. ఓకే, ఇక్కడ చూడండి 3 మనం చూస్తాం. పెద్ద, కాపరి, బిషప్, ముగ్గురి పని ఒకే వరుసలో మనం చూస్తాం. చూడండి, సంఘ పెద్ద, సంఘ కాపరి, అధ్యక్షుడు. అర్థమైందా? ముగ్గురి యొక్క రోల్, ద రోల్ ఆఫ్ 3 people, ఓన్లీ 1, టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మందను కాయుట. మందను కాయుట దేంతో కాస్తాం? మందని డబ్బులతో కాదు కదా, ఏవో వేరే రూల్స్ తో కాదు కదా, లోకసభ రూల్స్ తో, ఏవో ప్రిన్సిపల్స్ కాదు. దేవుని వాక్యముతో కాయడం, వాక్యాన్ని బోధించడం, వాక్యం అనే ఆహారాన్ని పెట్టడం ద్వారా. మరి ఈ పని ఎవరెవరు చేయాలి? సంఘ పెద్ద చేయాలి, అధ్యక్షుడు చేయాలి, కాపరి చేయాలి. మరి ఇప్పుడు చాలా సంఘాల్లో ఓన్లీ పాస్టర్ డస్ ద వర్క్, టీచింగ్ వర్క్, ప్రీచింగ్ వర్క్. ఎల్డర్ అండ్ బిషప్ దే డూ ద అదర్ వర్క్స్. వారు వేరే పనులు చేస్తారు. అది కాదు, అది కొత్త నిబంధన బోధ కాదు. ఎర్లీ చర్చి సిద్ధాంతం అలా లేదు. సంఘ పెద్ద బోధించేవాడుగా ఉండాలి, అధ్యక్షుడు బిషప్ బోధించేవాడుగా ఉండాలి. బిషప్ ని అంటే మామూలుగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆ పొజిషన్ మనం చూస్తాం. అది ఎల్డర్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ పాస్టర్ గా చూస్తాం కదా. కాబట్టి సంఘ పెద్ద, అధ్యక్షుడు బోధించాలి, వాక్యాన్ని బోధించాలి. పాస్టర్ అయితే ఖచ్చితంగా బోధించాలి. అందుకని ఇక్కడ ఒక పాస్టర్ రోల్లోనే ఈ 3 మనం చూస్తాం అన్నట్టుగా. ద రోల్ ఆఫ్ 1 pastor, దిస్ 3 works, అంటే ఈ 3 పొజిషన్స్, ఈ ముగ్గురు యొక్క రోలు ఒకే దానిలో అనగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం ఉన్నట్లుగా ఈ క్రొత్త నిబంధనలో మనుషులు. కాబట్టి పేతురు అక్కడ క్లియర్ గా చెప్పినట్టుగా మరి మీ యొక్క మధ్య ఉన్న సంఘమును కాయుడి, పై విచారణ చేసి దానిని కాయుడి అని ఇక్కడ పేతురు చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి సంఘ కాపరిగా లేదా పెద్దగా, అధ్యక్షునిగా సంఘాన్ని వాక్యములో పెంచడం, వాక్యములో ఎదిగింప చేయటము అది కాపరి లేదా పెద్ద బిషప్ యొక్క పని. తర్వాత మనం చూస్తాం నెక్స్ట్ బిషప్ అనగా ఈ వాడబడినటువంటి గ్రీక్ ఎపిస్కోపోస్ అనగా ఓవర్సీర్ ఆఫ్ ద చర్చ్. ఓవర్సీర్ ఆఫ్ ద చర్చ్, సంఘ పెద్ద అనేటువంటి మాట ఓవర్సీర్ గా పై విచారణ చేయొచ్చు, పై విచారణ చేయొచ్చు. దాన్ని కాయుడు అన్నాడు తప్ప పై విచారణ చేయొచ్చు, మరి వేరే పని చేయండి అని చెప్పలేదు కదా. పై విచారణ చేసి ఏం చేయాలి? కాయడం అనగా
మేత పెట్టడం గొర్రెలకు, మేకలకు. ఏ మేత? వాక్యమైనటు మేత. విశ్వాసులకు. విశ్వాసులు కూడా దేంతో పోల్చబడారు? గొర్రెలతో పోల్చబడారు కదా విశ్వాసులు కదా. మన ప్రధాన కాపరి ఎవరు? హూ ఇస్ చీఫ్ హై ప్రీస్ట్? జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మన ప్రధాన కాపరి. మనం అంతా గొర్రెలమే. ఎవరైనా సరే ఆయన కింద అందరూ గొర్రెలే. ఇక్కడ విశ్వాసులంతా గొర్రెలుగా పోల్చబడ్డారు. సంఘం అంతా గొర్రెలుగా పోల్చబడ్డారు. కాబట్టి ఆయన సేవలో, ఆయన సేవకులుగా, ఆయన దాసులుగా ఉంటూ మీరు సంఘాన్ని కాయండి అనగా ఆత్మీయ ఆహారాన్ని పెట్టండి. ఇంతకు మనం చదువుకున్న వాక్యం ప్రకారం ఇది యాక్ట్స్ 20:28 లో మీరు దేని మీద పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మరి అధ్యక్షుడిగా ఉంచాడో ఆ సంఘాన్ని పైవిచ్యాన్ని చేసి దాన్ని కాయడు అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుడు అన్నది ఇక్కడ. అదేవిధంగా ఇది యాక్ట్స్ 20:28 లో మనం చూసాం. ఇంత ఒకసారి చూద్దాం. యాక్ట్స్ 20:28 అపొస్తలుల కార్యములు 28వ వచనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 20. Therefore take heed to yourself and to all the flock among which the Holy Spirit has made you overseers to shepherd the church of God, which he purchased with his own blood. Okay, which is he purchased with his overseer. చూడండి, ఓవర్సీర్ అనే మాట మనం ఉపయోగించబడింది. ఓవర్సీర్ అనే మాట ఈ బిషప్ అనే ఉపయోగించబడింది. సంఘ అధ్యక్షుడు అనేటువంటి వర్డ్కు అక్కడ ఓవర్సీర్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఆ ఓవర్సీర్ చేయాల్సినటువంటి పని ఏంటి అక్కడ చూడండి. అక్కడ ఓవర్సీర్ చేయాల్సిన పని ఏంటి? ఏముంది కరెక్ట్ చూడండి అక్కడ. ఓవర్సీర్ టు షెపర్డ్ ద చర్చ్. టు షెపర్డ్. ఓవర్సీర్ టు షెపర్డ్ అనగా అధ్యక్షుల పదవిని చేస్తూ ఏం చేయాలి? టు షెపర్డ్ ద చర్చ్. సంఘాన్ని కాయాలి అనగా వాక్యముతో సంఘాన్ని కాయాలి, పెంచాలి, వాక్యములో దిగింపచేయాలి అనగా మరి అధ్యక్షుడు కానీ పెద్ద కానీ అతనికి వాక్యములో సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు, అతడు సంపూర్ణంగా వాక్యం తెలుసుకుని ఉన్నప్పుడు దెన్ హీ కెన్ టీచ్ అండ్ ప్రీచ్. అతడు బోధించగలడు. మరి అతను తెలియకపోతే అంటే హీ హ్యాస్ టు టీచ్ అండ్ ప్రీచ్. హీ షుడ్ బి capable to teach and preach. ఎవరు? ఎల్డర్ ఆర్ బిషప్, ప్రెసిడెంట్ ఆర్ ఎల్డర్, ఎవరైనా సరే అతడు దేవునికి వాక్యములో ఆరితేరిన వాడై ఉండాలి, అందులో నిపుణత కలిగి ఉండాలి, అందులో బోధించగలిగి ఉండాలి. మనం చూసిన తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ లో మనం చూస్తాం. నెక్స్ట్ మనం టాపిక్ లో వీరి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటివి అనేది క్లియర్ గా మనం అందులో చూస్తాం. మీరు బోధించగలిగే విధంగా ఉన్నప్పుడే వారిని సంఘ అధ్యక్షులుగా లేదా సంఘ పెద్దగా నియమించమని పౌలు చెప్పారు. వాడు సంఘ పెద్దగానే అధ్యక్షుడు కానీ అతను బోధించగలిగే విధంగా ఉండాలి. ఈ యొక్క మాట కూడా బిషప్ అనే ఎపిస్కోపోస్ అనే మాట కూడా అతని యొక్క ఫంక్షన్, వాట్ ఈస్ హిస్ మెయిన్ ఫంక్షన్? టీచింగ్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం అక్కడ ఆ వచనాలు ఇవ్వమన్న వచనప్పుడు మీరు తర్వాత చదువుకోండి. అందులో కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని చూస్తాం. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఉపయోగించిన వర్డ్ ఏంటి? పాస్టర్ పోయిమెన్. అంటే గ్రీక్ పదం ఉపయోగించిన గ్రీక్ మాట పోయిమెన్, షెపర్డ్ ఆఫ్ ద చర్చ్. ఇది క్లియర్. ఇంకా పాస్టర్ అనగా సంఘాన్ని కాయటమే కదా, సంఘాన్ని మరి ఆత్మీయంగా పెంచడమే, వాక్యాన్ని బోధించడమే అతని యొక్క ముఖ్యమైనటువంటి పని. ఇంకా అంతకంటే వేరే పని లేదు. ఓకే, దిస్ లీడింగ్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ గాడ్స్ షీప్. లీడింగ్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అంటే ఇదంతా కూడా ఇట్ షుడ్ బి సెంటర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే కేంద్రంగా ఉండాలి. వాక్యం కేంద్రీకరణగా ప్రీచింగ్ కానీ టీచింగ్ కానీ ఉన్నప్పుడు అన్ని సరిగా ఉంటాయి. అందుకే కదా వాక్యం సరిగా లేకపోతే డివిజన్స్ వస్తాయి. వాక్య బోధ సరిగా లేకపోతేనే అబద్ధ సిద్ధాంతాలు బయటకు వస్తాయి. కావున ఇక్కడ మన ఫీడింగ్, లీడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. దేవుని యొక్క వాక్యం ద్వారా ఇవన్నీ జరగాలి తప్ప దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వేరుగా ఏది కూడా జరగకూడదు. అందుకనే మన ఎఫ్ఎస్సి 4:11 లో సంఘం క్షేమాభివృద్ధి కొరకు మరి వారాలు ఇవ్వబడడం చూసాం కదా. ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ఆల్ ఏది గిఫ్ట్స్ ఫర్ గివెన్, అవన్నీ ఆ వరాలు ఇవ్వబడ్డాయి. దేనికోసం? ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ చర్చ్, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం అభివృద్ధి చెందుటకే అవన్నీ ఇవ్వబడ్డాయి కదా. అదైందా? అందుకనే పాస్టర్ యొక్క పని లేదా సంఘ పెద్ద సంఘ అధ్యక్షుని యొక్క పని కేవలం ఎడిఫికేషన్ మాత్రమే, సంఘాన్ని ఆత్మీయంగా పెంచటము, పోషించడం మాత్రమే మనం అక్కడ గమనించాలి. సరే, ఇప్పుడు మనకు టైం ఎంత అయింది?
7:45. ఓకే, 7:50 అవుతుంది కదా. ఈ సమయంలో ఎవరైనా ఎనీబడి హ్యాస్ క్వశ్చన్స్, ప్రశ్నలు ఉంటే మీరు ప్రశ్న అడగండి. డౌట్స్ విల్ బి క్లారిఫైడ్. ఇంతవరకు అంటే మనం చూసాం ఈ క్లాస్ వరకు. ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అడగచ్చు. లేవా? నో క్వశ్చన్స్? వింటున్నారు అందరూ? ఆల్ ఆఫ్ యూ Yes, sir. హియర్? ఓకే. క్వశ్చన్స్ లేకపోతే మిగతా సమయాన్ని కూడా మనం మిగతా పాయింట్స్ చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితులలో మోస్ట్ ఆఫ్ ది ఎల్డర్స్ ని చూస్ చేసుకోవడం కానీ, ప్రెసిడెంట్ ని చూస్ చేసుకోవడం కానీ, హియర్ యూ సెట్ బిషప్, రైట్? సో ఇప్పుడు చర్చెస్ లో వర్డ్ తెలియకుండా వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటున్నారు. They're just running the show, but how far this is correct? ఇదైతే సరిగి అయినది కాదు కదా. పాస్టర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దో దే నో. అవును, అది ఈ సంఘాల్లో అది జరుగుతుంది. వాక్యం తెలియకపోయినా సంఘ పెద్దగా ఎన్నుకుంటున్నారు. వారికి ఒక్కొక్క పొజిషన్ ఇస్తున్నారు. ప్రెసిడెంట్ అని, తర్వాత ఎల్డర్ అని, ఇంకా సెక్రటరీ అని, ఇవన్నీ ఇస్తున్నారు. కానీ మరి సంఘ పెద్దగా ఉండాలంటే మన వాక్యానుసారంగా మనం చూస్తే ఖచ్చితంగా నేను వాక్యం బోధించగలిగేలాగా ఉండాలి. ఆ మాదిరి, ఎగ్జాంపుల్ అన్ని వారికి ఉండాలి. అలా లేనప్పుడు వారిని సంఘ పెద్దగా నియమించకూడదు అనేది ఖచ్చితంగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి మెచ్యూరిటీ అనేది ఉండదు. అలాంటి సంఘానికి మెచ్యూరిటీ అనేది ఉండదు. దేవుని వాక్యములో మెచ్యూరిటీ అనేది వారికి ఉండదు. అనగా ఆ సంఘము ఒక క్వాలిఫైడ్ సంఘముగా, క్వాలిటేటివ్ సంఘముగా కనబడదు. అంటే కేవలం అక్కడ కొన్ని సంఘాల్లో ఆ అవసరత లేకపోయినా కానీ సంఘాలు ఇవి పెడుతున్నారు, ఈ పొజిషన్ని అన్ని పెడుతున్నారు. ఇది ఆ నీడు లేకపోయినా కానీ. అంటే ముఖ్యంగా మనం చూసుకోవాలి, ఇక్కడ పౌలు తిమోతికి చెప్పిన ప్రతి సంఘం, తీతుకు చెప్పే ప్రతి సంఘంలో పెద్దలను నియమించమన్నాడు. అంటే ఎక్కడైతే అవసరత ఉందో అక్కడ ఉన్న సంఘాల్లో పెద్దలు నియమించమని చెప్పాడు. కాబట్టి ఆ క్వాలిఫికేషన్ లేకపోతే, నియమించకుండా ఉంటే కూడా తప్పేమి లేదు. అక్కడ సంఘం నడవకుండా ఉండదు కదా, సంఘం రన్ కాకుండా ఉండదు. అయితే అక్కడ ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఆ పొజిషన్ ఇవ్వడం చాలా ఈజీ, బెటర్. ఇట్స్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యం ప్రకారం క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఇవ్వడమే మంచిది. ఒకవేళ ఆ క్వాలిఫికేషన్ లేకుండా ఇచ్చినట్లయితే ఇతర గర్వాంతులైపోయి చెడిపోయి ఇంకొక విధంగా సంఘాన్ని చెడగొట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తప్పు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ క్వాలిఫికేషన్ లేనంత వరకు ఇవ్వకపోవడం బెటర్. అలాంటి పొజిషన్ అవసరం లేదు కదా, అవసరం లేదు. కానీ అదే మీరు అన్నట్టుగా షో కోసం చూపించడానికి అవి ఆ పొజిషన్స్ ఇస్తున్నారు. వారిని ఫేవరిజం పొందుకోవడానికి, ధనవంతులుగా ఉంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటే అలాంటి వారి యొక్క ఫేవరిజం పొందుకోవడానికి కొందరిని ఆ పొజిషన్ పెట్టాము. ఏదో ఇస్తేనే వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు అనేటువంటి వారిని, అది బిబ్లికల్ కాదు, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఆ విధంగా ఉండదు. కాబట్టి మెచ్యూరిటీ ఉండదు ఆ సంఘానికి. అలాంటి సంఘానికి మెచ్యూరిటీ ఉండదు. ఇంకే మనం చెప్పగలం కదా, అలా సంఘము ఏది సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండదు, మెచ్యూరిటీ కలిగిన సంఘముగా ఉండదు, మంచి టెస్ట్ మనీ ఆ సంఘానికి ఉండదు. వాడు చెప్పేది ఏంటంటే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే ఆ పొజిషన్ ఇవ్వడం దట్ ఈస్ బెటర్. క్లియర్? ఇంకెవరన్నా? థ్యాంక్ యూ సార్. సూపర్. ఇప్పుడు కొన్ని సంఘాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్. అవును. మరి ఈ ఎలక్షన్స్ వల్ల మనుషుల్లో లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉండట్లేదు కదా సార్.
ఇండిఫరెన్సెస్ వస్తున్నాయి, కొట్టుకుంటున్నారు. అవును. సమ్ నేను చూసిన వాటిలో కోర్ట్స్ కూడా వెళ్ళారు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ విట్నెస్ నేను. సిటీ సివిల్ కోర్ట్ లో కేసు ఫైల్ చేశారు. ఎలక్షన్స్ ఆపమని ఒకళ్ళు ఫైల్ చేశారు. ఆ ఎలక్షన్స్ ఆపకూడదు అని చెప్పేసి అవుట్లో డిపెండ్ చేస్తూ హౌ ద ఎక్స్ట్రీమ్ అంటే ఆ లాయర్ని చంపడానికి కూడా వాళ్ళు అటు థింక్ చేస్తున్నారు. చంపేయలేదు పక్కన చూస్తే ఇంత ఎక్స్ట్రీమ్ చేసినప్పుడు ఎలక్షన్స్ జరగడం అనేది అవసరమా? రెండోది ఏంటంటే అసలు స్పిరిచువల్ గా వాళ్ళు ఏం ఎదుగుతున్నారు సార్? అంటే వాళ్ళు అది పెద్ద చర్చ్ సార్, మేరీపట్నం పెద్ద చర్చ్. అది నేను ఓపెన్ గా చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఐ విట్నెస్ 2017 లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్తున్న వాటిల్లో ఈ ఎలక్షన్స్ అనేవి ఏంటి? ఈ క్రీస్తు ప్రేమను ఏమని ప్రకటిస్తున్నారు? అసలు పాస్టర్ ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు అనేది నాకు డౌట్. అవును. ఇప్పుడు మన ఆది సంఘాలు చూస్తే వాళ్ళు ఎన్నుకున్నది ఏ విధంగా ఉపవాసంలో ప్రార్థన చేసి పౌలును బర్నబాను మిగతా సేవకులను పరిచారకులను ఆ విధంగా ఎన్నుకున్నారు. ఉపవాసం ప్రార్థించి దేవుని ఆత్మ నడిపింపు ద్వారా వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ ఈ విధమైన ఎలక్షన్లు అనేది ఆది సంఘంలో లేవు. అయితే ఇప్పుడు అంతా ఈ డబ్బు ఇదంతా వచ్చేసి మనుషుల్లో దురాశ ఇవన్నీ వచ్చేసి ఈ ఎలక్షన్ అనేటివి లోకానుసారంగా పెడుతున్నారు. కాబట్టి ఈ విధంగా పెట్టడం అది బైబిల్ వాక్యానుసారం కాదు. ఎలక్షన్స్ పెట్టడం అనేది అంటే ఉండాలి, ఎన్నుకోవడానికి ఒక పద్ధతి అనేది ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. వాక్యంలో ఆది సంఘంలో లేదా వాక్యంలో ఎలక్షన్ ఏ విధంగా జరిగింది, ఎన్నుకున్నారు, వారు కూడా ఎన్నుకున్నారు కదా. మరి అక్కడ జరిగిన పద్ధతి ఏంటి అని గమనించి ఆ వాక్యానుసారంగా వెళ్తే అది మంచిది. కానీ లోకానుసారంగా వెళ్ళి ఈ విధంగా కోర్టు గొడవలు చంపుకునేటువంటి పరిస్థితి ఉండడం అది వారు ఆత్మీయులు కాదు. అలాంటి వారు దేవుని సంఘములో ఉండడానికి యోగ్యులు కాదు. అది ఆ సంఘములో దేవుడు లేనటువంటి పరిస్థితి. అర్థమైందా? ఇక్కడ అలాంటి జరగదు. అది వాక్యానుసారం కానే కాదు. అది నిజంగా వాక్యానుసారంగా జరగాలంటే వాక్యం ఏ విధంగా అక్కడ చెప్పబడింది, ఆది సంఘంలో ఉపవాస ప్రార్థన చేసి ఎన్నుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, ఎలాంటి స్వార్థము, ఎలాంటి గొడవలు, ఎలాంటిది ఏమీ లేదు. మరి అలాంటి ఆత్మీయత కోల్పోయారు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. ఆత్మీయత అనేది లేదు మనుషుల్లో. కేవలం పొజిషన్స్ కోసం గర్వాంధులైపోయి వాటి కోసం పోరాడుతూ ఇంతవరకు వస్తున్నారు. బయటికి రాకూడదు కదా సంఘం అనేది బయటికి రాకూడదు. పోలీస్ స్టేషన్కి రాకూడదు, సంఘము కోర్టులోకి వెళ్ళకూడదు. యాక్చువల్ అంటే అలాంటి వారు ఉన్నారంటే మరి అపవాది సంబంధులు ఉన్నారు కదా, కలుపు మొక్క అలాంటి వారు ఉన్నారు. వాక్యానుసారం అని చెప్తున్నాం, వాక్యానుసారంగా అది జరగకూడదు. అది పూర్తిగా తప్పు. కోర్టులకు వెళ్ళడం ఆ విధంగా చేయడం అనేది అది వాక్యము చెప్పేటువంటి పద్ధతి కానే కాదు. అంతకంటే ఇంక మనం ఏం చెప్పగలం? అది అపవాది యొక్క కార్యం తప్ప అలా జరగడము అది దేవుని పద్ధతి కాదు, వాక్యానుసారం కాదు. So, and pastor's role, I mean, is it restricted only to the preaching and teaching the word of God, or he can as well do the administration work of the church also? Okay. Administration means more than teaching and preaching, there is no administration. Okay. వాక్యం బోధించడము, వాక్యం ప్రకటించడం కంటే గొప్ప అడ్మినిస్ట్రేషన్ సంఘములు ఏమీ ఇంకా ఉండదు. ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్కి వచ్చేసరికి పరిచారకులు చేయాల్సిన పని. ఎవరు చేయాలి? పరిచారకులు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఏం చెప్పగలం? అడ్మినిస్ట్రేషన్, వాట్ ఇస్ అడ్మినిస్ట్రేషన్? రూలింగ్ అనేది ఏ విషయాల్లోకి వచ్చేసరికి వస్తుంది? అకౌంట్స్ లోకి వచ్చేసరికి కదా, డబ్బుకు సంబంధించిన వాటికి వచ్చేసరికి, కన్స్ట్రక్షన్ కానీ మొత్తానికి ఫైనాన్స్ వచ్చేసరికి రూలింగ్ అనేది వస్తుంది. అంతకంటే దానికంటే ఎక్కువగా మోర్ దాన్ ద దేవునికి వాక్యం ద్వారా రూల్ చేయడం అనేది మనం గమనించాలి. రూలింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏది? మనుషుల హృదయాలను సరిచేయడము, మనుషుల యొక్క మనస్సులను సరిచేయడము. ఏ విధంగా? దేవునికి వాక్యం అనే శుద్ధి ద్వారా, అర్థమైందా? శుద్ధి ద్వారా మనుషుల్ని సరిచేసినప్పుడు ఈ విషయాల్లో పెద్దగా పట్టించుకోలేదు, అవసరం లేదు. ఈ డబ్బుకు సంబంధించిన విషయాలు మనిషి లోబడి డబ్బును పట్టించుకున్నంత వరకు, దురాశ స్వార్థం లేనంత వరకు వీటికి ప్రాముఖ్యత ఇవ్వడం ఉండదు. వీటికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ రూలింగ్, ఈ ఫిజికల్ రూలింగ్, ఈ ఫైనాన్షియల్ రూలింగ్ ప్రాముఖ్యత అనేది ఉండదు.
ప్రాధాన్యత ఉండదు. ఎప్పుడైతే ఈ ఆత్మీయతని దిగజారిపోతుందో, దేవుని వాక్యాన్ని లోబడక ఆ తగ్గింపు అనేది లేకుండా పోతుందో, అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అయితే రూలింగ్ అనేది ఉండాలి. ఎవరు? పాస్టర్ హ్యాస్ టు రూల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ హ్యాస్ టు రూల్ దేర్ హార్ట్స్. వారి హృదయాలను పరిపాలించాలి. అర్థమైందా? అది జరిగినప్పుడు ఆ తర్వాతవి అతను చూసుకోవాల్సిన అవసరము అంతగా లేదు. అవి పరిచారకులు చేయాల్సిన పని కదా. మిగతా రూలింగ్ అంతా కూడా అవి ఎవరికో ఒకరికి నమ్మకస్తులైన వారికి అప్పగించాలంతే. అందుకనే అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఏది భోజనం పెట్టే దగ్గర కొందరికి ఎక్కువ ఇస్తున్నారు, కొందరు తక్కువ పెడుతున్నారు, కొందరు ఇంకొక విధంగా తక్కువ చూస్తున్నారు అనేసరికి అప్పుడు అపోస్తులు వచ్చి ఏమంటారు? మేము వాక్యాన్ని బోధించుట మానేసి ఈ పనులు మేము చేయమంట. దేవుని వాక్యాన్ని బోధించుటకు మేము మానేసి ఈ పనులు, ఈ రూలింగ్ మేము చేయమని. అది రూలింగ్ కదా ఒక రకంగా. ఎవరిని ఈ విధంగా చూడాలి, ఏది దేనికి సెట్ చేయాలి అనేది అది రూలింగ్ లోకి వస్తుంది. కాబట్టి అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? మేము వాక్యాన్ని బోధించడం మానేసి ఈ పని మేము చేయం. అక్కడ చూడండి, ఇక్కడ సంఘాల్లో ఈ రూలింగే అది మెయిన్ గా కనబడుతుంది. చాలా సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో ఆత్మీయత రూలింగ్, ఆత్మల రూలింగ్ కనబడట్లేదు, ఆత్మల పరిపాలన కనబడట్లేదు. ఎక్కువగా అన్ని పెరిగేసరికి కనబడదు. ఏం కనబడుతుందంటే డబ్బు కనబడుతుంది, పొజిషన్స్ కనబడుతున్నాయి, ఇవి లోక సంబంధం కనబడుతున్నాయి తప్ప వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వస్తుంది అక్కడ. హౌ టు హ్యాండిల్ దీస్ ప్రాబ్లమ్స్ అనేది. ఏ ప్రాబ్లమ్స్? ఈ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఈ గొడవలు. ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు అడిగినట్టు ఈ గొడవలు ఎలా చేయాలి అదే బయటికి కనబడుతుంది తప్ప దేవుడు మన హృదయాన్ని పరిపాలన చేయడం అనేది, ఆ రూలింగ్ అనేది కనబడుతుంది. అందుకనే పాస్టర్స్, ఎల్డర్స్ ఫస్ట్ దే హ్యావ్ టు టీచ్ అండ్ ప్రీచ్ అండ్ దేవుని వాక్యం ద్వారా వారిని సరిచేయాలి. ఆ తర్వాత మిగతా పని వారి నమ్మకస్తులైన వారికి అప్పగించాలి. అదే దేవుని వాక్యము చెప్పేది. కానీ వారు మొత్తం చేయాల్సిన పని లేదు, అంతా కూడా వాళ్ళే చేయకూడదు. ఎనిబడి మనకు టైం అయిపోయింది కదా, ఎవరన్నా ప్లేట్ చేసి క్లోజ్ చేసుకుందామా సార్? ఏది? నాది ఒక ఫైనల్ క్వశ్చన్. ఓకే, అడగండి సార్. ఈ డినామినేషన్స్ అనేవి ఇట్ ఈస్ నెసెసరీయా? డినామినేషన్ యోహాన్ పత్రిక ప్రకారం క్రీస్తు సహవాస కలిగి ఉండాలి అని చెప్తున్నప్పుడు, నేను హెబ్రోన్ సహవాసనని, నేను బ్యాప్టిస్ట్ సహవాసం అని చెప్తున్నారు క్రైస్తవులు. నేను క్రీస్తు సహవాసం అని ఎవరూ చెప్పట్లేదు. ఇట్లా ఈ డినామినేషన్స్ అవసరం అంటే నేమ్ ఆఫ్ ది చర్చ్ ఉండాలి, ఎందుకంటే మనం పలానా చర్చ్ వెళ్తున్నామని చెప్పచ్చు. కానీ ఈ డినామినేషన్స్ హెబ్రోన్, పెంటెకోస్తు ఇలాగా అవసరం. అవి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇదొక అంటే వారి యొక్క సేవను గుర్తింపుగా ఒక పేరు అనేది ఉండొచ్చు. ఒక సేవకు గుర్తింపుగా ఒక పేరు ఉండటంలో తప్పలేదు. ఇప్పుడు హెబ్రోన్ ఉంది, హెబ్రోన్ సంఘం ఉంది కదా, అది భగత్ సింగ్ గారి సహవాసం కదా. భగత్ సింగ్ గారు ప్రారంభించారు, ఆ సేవను చేశారు అనడానికి ఒక గుర్తుగా ఉంటే తప్పులేదు. అంటే ఈ సేవ ఇతడు చేశాడు, ఇన్ని సంఘాలు స్థాపించాడు అని ఉండాలి, ఉంటే తప్పులేదు. కానీ వాక్యం నుండి అదైనా సరే, వేరే సంఘాలైనా సరే, వేరే డినామినేషన్ అయినా సరే, వాక్యం నుండి వేరైపోయి దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా డివేట్ అయిపోయి మరి బోధిస్తూ ఆ విధంగా ఉండడం అనేది తప్పు. అంటే ఒక రకంగా మనం చెప్పచ్చు, డినామినేషన్స్ యొక్క అవసరత అనేది లేదు, ఇన్ని డినామినేషన్ యొక్క అవసరత అనేది లేదు. కానీ ఎలా డివైడ్ అయిపోయి దేవుని వాక్యం, ఇది రాంగ్ టీచింగ్స్ ద్వారానే కదా ఇవన్నీ వచ్చేసాయి. తప్పుడు బోధల ద్వారా ఒక్కొక్కరు ఒక విధంగా బోధించడం ద్వారా ఇవన్నీ డినామినేషన్. వారి బోధ ప్రకారం వారి డినామినేషన్ పెట్టుకున్నారు. ఎవరి బోధ ప్రకారం వారు డినామినేషన్ పెట్టుకున్నారు. అంటే ఎక్కడ డివైడ్ అయిపోయారు? ఇన్ ద రూట్ లోనే డివైడ్ అయిపోయారు, స్టార్టింగ్ లోనే డివైడ్ అయిపోయారు, వాక్యములోనే డివైడ్ అయిపోయారు. ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళంతా కలవాలంటే ఎక్కడ కలవాలి? దేవుని వాక్యంలో కలవాలి. అంటే వాక్యములు కలవాలంటే సిద్ధాంతాలను ఒకటి కావాలి. సిద్ధాంతాలన్నీ ఒకటి కావడానికే ఉద్దేశం. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క వాక్యం డివైడ్ అయిపోయారు కాబట్టి ఈ డినామినేషన్స్ అన్ని వచ్చాయి. ఈ డినామినేషన్స్ అన్ని రాకూడదు, ఉండకూడదు. తర్వాత మరి క్రీస్తు సంఘములో అందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు
నిజమైన దేవుడు మనకు సంబంధించి తిరిగి లేచాడు. ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకోవడం అదే సాక్ష్యంగా కనబడాలి. ఏ సంఘం ద్వారానే సరే పేర్లను వచ్చాయి, ఏదో విధంగా వచ్చాయి, కానీ సాక్ష్యం టెస్టిమనీ అనేది ప్రతి విశ్వాసి కూడా నిజమైనటువంటి ఫాలోవర్ గా, యేసుక్రీస్తు ఫాలోవర్ గా యథార్థంగా ఉండాలనేది అది గోల్ గా ఉండాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది సార్. చాలా డీటెయిల్ గా వెళ్తున్నారు. వెరీ ప్రైజ్ గాడ్ ఫర్ ద టాపిక్స్ ఆర్ అదేంటి ప్రైజ్ గాడ్. వన్ ఫైనల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి 5:45 కల్లా లాగిన్ అయినట్లయితే ఇట్ వుడ్ బి మోర్ యాక్టివ్. ఈ దినము ఓన్లీ మమ్మీ డాడీ దే హావ్ స్టార్టెడ్ ది ప్రేయర్, సాంగ్ స్టార్ట్ చేయడం జరిగింది, తర్వాత మధ్యలో క్లబ్ అయ్యారు. ఇట్ వుడ్ బి మోర్ అంటే మీకు టైం ఉంటుంది ప్రిపరేషన్ టైంకి, క్లాస్కి, లేకపోతే అదేంటి ఇట్ వుడ్ గివ్ యూ మోర్ టైమ్ టు సెటిల్ డౌన్. సో 5:45కి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సాటర్డే ప్రేయర్ హర్డల్ 5:45కి డానియల్ ట్రింపీ, అతను లాస్ట్ 2 సెషన్స్ తీసుకున్నారు, ఎక్కువగా క్వశ్చన్ మోడ్లో. ఈసారి స్టెవర్డ్షిప్ మీద మాట్లాడబోతున్నారు. సో ఐ వుడ్ అగైన్ రిక్వెస్ట్ యూ, సాటర్డే రిమెంబర్ డానియల్ ట్రింపీ 5:45 to 6:15 అదొకటి సెషన్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ రిక్వెస్ట్ మోహన్ బాబు గారు టు ప్రే అండ్ క్లోజ్ ద సెషన్? Yes, sir. Yes. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ సాయంకాలం ప్రభువా మరి బిటిహెచ్ క్లాస్ ప్రొఫెసర్ సూర్య సార్ మరి చక్కగా ఎక్లేసియాల సంఘశాస్త్రం గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినారు. సంఘంలో తండ్రి మరి ప్రభువా సంఘ పెద్దల మరి గురించి మరి సంఘం యొక్క తండ్రి అన్ని కట్టడల నియమాల గురించి మాకు ఎంతగానో తెలియజేస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన మరి ఇంకా ఎక్కువగా గారిని సేవలో వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ విధంగా గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారా మేము కూడా బిటిహెచ్ చదవడానికి, ఈ విధంగా తండ్రి స్టడీ చేయడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం కొరకై స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అయ్య గారిని వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఇంకా ఈ సేవలో ఎక్కువగా వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి కనెక్ట్ అయిన మరి బిటిహెచ్ క్లాస్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఇంతవరకు మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్ టు ఎవ్రీబడి. Thank you, sir. Good night, థ్యాంక్ యూ టు sir. ఎవ్రీబడి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. Praise the Lord, sir. థ్యాంక్ యూ. ప్రైజ్ థ్యాంక్ లార్డ్. యూ, థ్యాంక్ యూ. Thanks, sir. ఓకే. గుడ్ నైట్ అందరికీ. Good night, sir. Good night. గుడ్ నైట్.